దృష్టిలో పెట్టుకొని 2 పనులు కూడా మనం చేయాలి. ఒకటి, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు తప్పక మానక మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఉంది. మనమందరము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఈరోజు దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. అంటే అన్న, ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంతమంది మనుషుల్లో నేను చేసేటువంటి ప్రార్థనలకు ప్రయోజనం ఉందంటావా? దానికి నిజంగానే జవాబు దొరుకుతుందంటావా అనేది ప్రార్థించే వాళ్ళ హృదయంలో మెదిలే ప్రశ్న. నేను ఎక్కడో ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నాను, గదిలో ఉండి, లేదా మందిరంలో ఉండి, లేదా ఏకాంతంలో ఉండి, నేను ప్రార్థించే స్థలంలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను, దీనికి జవాబు వచ్చిందా రాలేదా అన్నది నాకైతే అర్థం కావట్లా. కానీ మీరు ప్రార్థించమంటున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ మరి దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదని కొంతమంది మనసులో ఉండే ప్రశ్న. ఒకవేళ మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ నేను ప్రార్థనా జీవితపు ఆరంభంలో నాకు ఇలాంటి డౌట్స్ వచ్చినాయి. తర్వాత ఒక నిశ్చయత నాకు దేవుడు చూపించిన తర్వాత మొండిగా ప్రతిదినం తప్పనిసరిగా ఈ అంశాలను కోసం నేను దేవుని ముందుకు వెళ్ళడం అనేది దేవుని కృపతో జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మన కళ్ళ ముందే, మన సమాజంలోనే జవాబు రావాలి. అప్పుడు మన కళ్ళ ముందు కనపడిద్ది. అది కనపడినప్పుడు మన ప్రార్థన గాలికి పోతుందేమో అని అనిపించింది. కానీ అది ఎంత మాత్రం కాదు, మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఉంటుంది అనేది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ప్రార్థనకు జవాబు ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకొని చూసుకొని ముందుకెళ్దాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయము మీ అందరికీ తెలిసినటువంటి వచనమే. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి తీయండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ ఆదివారపు వేళ 2వ కూటంలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రము. నీ బలహీన దాసుడు, అయోగ్య దాసుడిని నీ రెక్కచాటును మరుగు చేసి నీ బిడ్డలందరినీ నీవే దర్శించి నీ వాక్యమును పంపి మా హృదయాలను, ఆత్మను నింపి మమ్మల్ని పోషించుమని, ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగింప చూసేటువంటి దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తుల క్రియలు యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. దేవా, నీ ఆత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మాతో మాట్లాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. భూమి మీద మనకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం కోసమైనా, సమాజంలోని వ్యక్తులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారమైన, మన క్షేమమైన, సమాజ క్షేమమైన, మన రక్షణ అయినా, సమాజ రక్షణ అయినా, ఇదంతటిని కూడా మనం పొందుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆధారం ప్రార్థన. ప్రార్థన. నీవు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కావాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఏకమై నీకు చెప్పే సలహా ఏంటంటే ప్రార్థించు అని.
తరచుగా ఈ ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనేటువంటి మాటలో విని 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 మనకి మనలో కొంతమందికి రొటీన్ అనిపించవచ్చు. కానీ వేరే పరిష్కారం లేదు. ప్రార్థించు అనే మాటనే చెప్పాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు యేసయ్య. ఎంతమందికి తెలుసు? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన అవసరం. ప్రార్థన మనం కానీ క్రమంగా చేస్తూ దేవుని ముందుకు వెళతా ఉంటే మనం శోధింపబడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడబడతామనేది ఆయన సలహా. సో శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే ఆధారం. ఒకవేళ శోధనలో ప్రవేశించినా బయటపడటానికి కూడా ప్రార్థించు అని అన్నాడు. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్న వచనం ఉందా? ఒకవేళ శోధింపబడ్డావు అనుకో, శోధనలోనికి ప్రవేశించావు అనుకో, అప్పుడు కూడా వచనం ఉంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా, శోధనలోనికి ప్రవేశించాడా, అట్లయితే అతడు ప్రార్థన చేయవలెను అన్నాడు. అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేసి శోధింపబడ్డా దానిలో నుంచి బయటికి రావడానికి ప్రార్థనే చేయాలి అన్నాడు. ఓకేనా? ఇంకా వేరే పరిష్కారం ఏం లేదా? వేరే ఆధారం ఏం లేదా అంటే లేదు. అక్కరలో నీకు సహాయము కలుగునట్లు ప్రార్థన చేయి. అడుగుడి మీకు ఇయ్యబడును. వెతకుడి. ఎక్కడ వెతకాలి? బజార్ల మీద కాదు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాల చెంత వెతకాలి. తట్టుడి. ఎక్కడ తట్టాలి? వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇళ్ళ తలుపులు తట్టి ధర్మం సహాయం అని అడగటం కాదు. మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించి ఆయనను అడగాలి. ఆయన సన్నిధిలో ఆయన సహాయాన్ని వెతకాలి. ఆయన తలుపు తట్టాలి. అప్పుడు అడిగే ప్రతివాడు పొందుతాడు, తట్టువాడికి తీయబడిద్ది, వెతికే ప్రతివానికి దొరుకుతుంది. ఎంతవరకు తట్టాలి? తట్టి తట్టి సాలిపోయిందంటే తలుపు తీసిందాకా తట్టాల్సిందే నాయన. దానికి కూడా వచనం చెప్పింది. తట్టి తట్టి తలుపు తట్టి తట్టి విసుగొచ్చిందా, అట్లయితే విసుగక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాను. ఇందాక నేను చెప్పిన వచనాల రిఫరెన్సులు. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనే వచనం బైబిల్లోనే ఉంది. మీరు మార్కు సువార్త చూసినా, మత్తయి సువార్త చూసినా, సిలువ ఆయన గెత్సమనేటువంటి తోటలోకి వెళ్ళినప్పుడు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం వచనాలు రాసుకోండి, చెప్తా. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ఓకేనా? ఆ రిఫరెన్స్ రాసుకో, గుర్తుపెట్టుకో. శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థనే చేయాలి. కర్మగాలి శోధనలోకి ఎంటర్ అయ్యావనుకో, దాని నుంచి కాపాడబట్టానికి కూడా ప్రార్థనే చేయాలి. అది ఎక్కడుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. ఒక రిఫరెన్స్ చూసుకోండి. పెన్నుంటే రాసుకొని ఆయన, లేదా కనీసం బైబిల్ తిరిగేసి ఆ వచనం ఎక్కడుందో చూసుకో. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు దేవుని కీర్తన ఆడవలెను, అతడు ప్రార్థన చేయవలెను. ఓకేనా? సరిపోయింది 2 వచనాలు. ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన, ఒకవేళ కర్మగాలి ప్రవేశిస్తే తప్పించబట్టానికి పెద్దగా చెప్పండి 2. అక్కరలో సహాయము కొరకు, అవి శరీర సంబంధమైన అక్కరలైనా ఆత్మ సంబంధమైన అవసరాలైనా, అక్కరలో సహాయము కొరకు కూడా ప్రార్థనే చేయాలి. దేవునినే అడగాలి, దేవుని పాదాల దగ్గరే వెతకాలి, దేవుని తలుపునే తట్టాలి. ఇది మత్తయి సువార్త 7:7లో ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదికే ప్రతివానికి కూడా దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది అన్నాడు. మీలో కొంతమందికి ఈ అక్కరలలో సహాయం కోసం, అది ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను. ఇప్పుడు మనకి శరీరానికి కావాల్సిన అవసరాలకు ఎవరు తీర్చాలండి? దేవుడే సాయం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, వాక్యం చదివేటప్పుడు ప్రత్యక్షత కావాలి, మనం ఇతరులకు వాక్కు ప్రకటించినప్పుడు శక్తి కావాలి, కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక అవసరతలు, ఆత్మీయ అవసరతలు.
అర్థం కాని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు చెప్పండి. రైట్, వెరీ గుడ్. చాలా చురుకండి మీరు. సరే, ఇంకోసారి ట్రై చేస్తాను. బుక్ అవుతారు లేపు చూస్తాను. ఏం చెప్పాను? శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు, ఆత్మ సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు. కాబట్టి 2 అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి, ఆయన తలుపునే తట్టాలి, ఆయననే అడగాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట. అన్న, నేను అడుగుతానే ఉన్నాను, ఆయన తలుపు తడతానే ఉన్నాను, ఆయన సన్నిధిని వెతుకుతానే ఉన్నాను. తట్టి తట్టి సాలిపోయింది, వెతికి వెతికి విసుగొచ్చింది, అడిగి అడిగి అలసట వచ్చేసింది, నా బతుకు అట్టడుక్కి వెళ్ళిపోయింది. చివరికి అగాధపు అంచులో నిలబడ్డట్టుంది నా పరిస్థితి, అగాధపు అంచున నిలబడ్డట్టుంది. ఇవాళో రేపో నా ఇంటి దీపం ఉంటుందో ఆరిపోయిద్దో కూడా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు, నేను వింటున్నాను, ప్రార్థన చేయంటున్నావు, చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుంటున్నావు, అడుగుతున్నావు, వెతుకుతున్నావు, తట్టు అంటున్నావు, దేవుని తలుపు తడతానే ఉన్నా. నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా, అడిగిన వాళ్ళకి జవాబు రాలేదంటే చాలా మందికి వచ్చింది, నేను కూడా ఎరుగుతున్నాను. కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన, నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు. నా కన్నీళ్లు చూసి దేవునికి కనికరం రావట్లేదు, నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు. ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు. ఏం చేశాడన్నా నాకు దేవుడు, ఎందుకన్నా నా మొర వింటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని, కడిగేయాలని మీ హృదయంలో, కొంతమంది హృదయంలో ఉంది. అయితే దేవుడి దేవల్ల నేను మీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. చిక్కానంటే నన్ను అడగేసేయాలని బాగా ఆశగా ఉన్నారు. ఏం చేశాడన్న దేవుడు నాకు, ఏందన్నా నా బతుకు, ఏందన్నా నా గతి, ఏందన్నా నా పరిస్థితి అని. నా సమాధానం నువ్వు కోరావా? నేను చెప్పేది ఒకటే, నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదని కూడా నువ్వు అది ప్రార్థనలోనే అడుగు. ఆ సంగతి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి, ఇంక వేరే పరిష్కారం లేదు. మరి కొన్ని అంశాల కోసం నేను అడిగాను, నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు తండ్రి అని కూడా అదే నువ్వు ప్రార్థనలో పెట్టి, అంతే. ఎందుకంటే ఇంక వేరే మార్గమే లేదు. ఏదైనా సరే నువ్వు దాన్ని తీసుకొని దేవుని ముందుకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడటం తప్ప వేరే పరిష్కార మార్గం ఏది దేవుడు చూపలేదు. ప్రార్థన చేసావు, విసుగొచ్చిందా, ఆన్సర్ రాలేదా, అట్లయితే ఇక నుంచి ఇది చెయ్యి అని ఏది చెప్పలా. మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి మీరు నాకు బైబిల్లో. జవాబు వస్తే స్తోత్రం, రాకపోతే ఎందుకు రాలేదన్న ప్రశ్న కూడా దేవుని ముందు మోకాళ్ళేసే నువ్వు అడగాలి. నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా, చేయబుద్ధి కావట్లేదు, ఎందుకు ప్రభువా నాకు ఇలాగ అవుతుందనే సంగతి కూడా నువ్వు దేవుని ముందే అడగాలి. కొంతమందికి నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు, కన్నీళ్ళు రావట్లేదని నన్ను అడుగుతారు. నేనేం చేసేది? కన్నీళ్ళు ఎందుకు రావట్లేదో ఆ సంగతి కూడా నువ్వు దేవుని ముందు కన్నీళ్లు గార్చి అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం లేటుగా వెలిగింది కదా. నాకు ఎందుకు ప్రభువా కన్నీటితో చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన రావట్లేదని నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడగాలి. ఒకవేళ కన్నీళ్ళు రాకపోయినా సరే భారంతో అడగాలి. అప్పుడు ఆ కన్నీరు నీలో ఆయనే ఉబికిస్తాడు. ఆ భారాన్ని దేవుడే నీకు ఏర్పరుస్తాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు ఎందుకు రాలేదు, విసుగొస్తుంది ప్రభువా అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదో కూడా ఆయనే చెప్పుకుంటాడు. ఆయన లేనివాడైతే కదా తన పేరు ఏమని చెప్పాడు? అది నేను ఉన్నవాడను అన్నాడు. లేనోడైతే మనం ఇబ్బంది పడాలి, కానీ ఆయన ఉన్నవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఎంతోమంది భక్తుల ప్రార్థనలకు అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెప్దాం, గట్టిగా చెప్దాం. ఓకేనా? ఇచ్చాడా, ఇవ్వలేదా? గతంలో కూడా కొన్ని విషయాల కోసం మనం ప్రార్థించినప్పుడు స్పష్టమైన జవాబులు ఇచ్చాడు. మరి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు సేవ్ చేస్తున్నాడు. అలాగని పూర్తిగా బయటికి తేవటల్లా. దేవా అప్పుడు అంత గండంలో కాపాడావు, ప్రార్థన చేశాను, ఇంకా దిక్కు లేదనుకున్నాను, నువ్వేదో అద్భుతం చేసావు, బయటపడేసావు, ఓకే. మళ్ళా ఎందుకు నాయన ఇందులోనే ఉంచుతున్నావు నన్ను? పూర్తిగా నన్ను బయటికి తేవచ్చు కదా. దానికి ఆయన మౌనం. కారణాలు ఏంటో ఆయనే చెప్తాడు. శాలేమన్నా చెప్పడు.
దీని గురించి శాలేమన్నకు ప్రార్థన చేసి కూడా వేస్ట్. ఎందుకంటే ప్రార్థనకు జవాబిచ్చేవాడు దేవుడు కానీ శాలేమన్నగా. స్తోత్రం. ఎందుకంటే నేను సహా ఆయన్ని అడుగుతాను కాబట్టి. నాకైనా మీకైనా ఉన్న దిక్కు దేవుడే. ఆ దేవుణ్ణి సంధించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థనే. దాన్ని బోరు ఫీల్ అయితే ఎట్లా? ఇప్పుడు దాని ఇబ్బంది ఫీల్ అయితే ఎట్లా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో బలమైన దెబ్బ కొడతారు బండ మీద సుత్తితో. ఆన్సర్ రాలేదనుకో, వాస్తవంగా ఫోర్స్ పెంచి కొట్టాలి. సుత్తితో బండ పగలాలంటే ఒక దెబ్బ కొట్టే పగలలేదు, అప్పుడు ఇంకా ఫోర్స్ పెంచాలి. కానీ కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ దెబ్బ ఫోర్స్ కొడతారు, ఆన్సర్ రాకపోతే కొంచెం తగ్గించి కొడతారు. అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది, అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది, చివరికి అంటుంటారు. ఫస్ట్ అంతలా దెబ్బ కొడితేనే పగలని బండ, నువ్వు చిన్న చిన్న కొడితే పగిలిద్దా? ఇక్కడ బండ పగలనప్పుడు ఫోర్స్ పెంచాలి తప్ప ఫోర్స్ డౌన్ కాకూడదు. కానీ కొంతమంది ప్రార్థనా జీవితం అలాగ అయిపోయింది, చివరికి చప్పజల్లారిపోతారు. నీకు ఆన్సర్ రానప్పుడు తీవ్రతరం చేయాలి, ఇంకా ఎక్కువగా దేవుని పాదాల దగ్గర పడి గోజాడాలి. లేదా ఏ పరిష్కారం ఉందో చూడు, మరి చూపించు, చూడు. ప్రార్థన పరిష్కారం కాకపోతే, ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించడం పరిష్కారం కాకపోతే మరొకటి ఏముంది మనకు ఆప్షను? నీ సొంత జ్ఞానంతో ట్రై చేస్తావా? ట్రై చేసాక సాలిపోయింది నీకు. ఖచ్చితంగా దేవుడు తన బలమైన బాహు చాపాలి, నిన్ను బయటికి తీసుకుని రావు. అప్పుడు ప్రార్థన చేసి 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 విసుగు చెందడం కాదు, ఆయన తలుపు తీయునంత వరకు తట్టుచూనే ఉండాలి అని, ఈ సత్యం మనకి ఎప్పటికీ మర్చిపోకుండా గ్రహింపులో ఉండాలని ఒక ఎగ్జాంపుల్ కూడా బైబిల్లో చెప్పాడు ఆయన. అది లూకాసు వార్త 18వ అధ్యాయంలో, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని రాయబడి ఉంది. ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన ఉపమానమల్లా చెప్పాడు అంటే, మన సైకాలజీ ఆయన గుర్తించాడు. అంటే తరచుగా ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు మానవ నైజం ఏంటంటే, పదే పదే అడగాలంటే విసుగు. అడగటమే కాదు, ఏదన్నా పదే పదే చేయాలన్నా కూడా విసుగే. ఒకళ్ళు చెప్పేది పదే పదే వినాలన్నా కూడా విసుగే. మన బతుకంతా విసుగే. స్తోత్రం. ఇప్పుడు గంట ప్రసంగాన్ని 3 గంటలు చెప్పాను అనుకో, రాకూడదు అనుకుంటున్నా, వస్తానే ఉన్నానమ్మా. లాభలేదు. బెల్ట్ అన్నా తెచ్చుకోవాలి నడువులకి. పోయినాయి, అయ్యగారి పుణ్యం అని చాలా వరకు పోయినాయి నడువులు. 3 గంటలు కూర్చోబెడతాడు దుర్మార్గుడు. నడువులు పోయి పని చేయట్లా, ఇక బెల్ట్ అన్న వేసుకొని కూర్చోవాలి. ఈ చర్చికి రావాలి, ఇంక అంతే. విసుగు వచ్చింది. 3 గంటలు చెప్పాను, విసుగు వచ్చింది. ఏదో గంటలో ముగించాను అనుకో, దేవా స్తోత్రం నాయన, నిజంగా నీ దాసుడిని ప్రభా ఎంత బలంగా వాడుకుంటున్నాను నాయన, ఎంత వివేచన ఇచ్చావు ప్రభా, నిజంగా నీ కృప నాయన, ఎల్లప్పుడూ ఇలానే స్థిరపరచు ప్రభాని. కాసేపు కూర్చొని వినాలంటే విసుగు. ఎదుటోళ్ళు మనం చెప్పింది వినకపోతే విసుగు. అడిగింది దొరక్కపోతే విసుగు. మన బతుకంతా విసుగే. పరిస్థితులు మారకపోతే విసుగు. ఎవరన్నా ఎదుటోళ్ళు మనల్ని ప్రేమించకపోతే విసుగు. అర్థం చేసుకోకపోతే విసుగు, చిరాకు. చీనా బతుకు ఎందుకు, నేను బతకాలి సత్యపోయిద్దానంట. అనుకున్నది దక్కకపోతే విసుగు. మన బతుకంతా విసుగు వ్యవహారం అని యేసయ్యకి తెలుసు. ఆఖరికి ఒక అంశాన్ని గురించి పట్టుదలగా ప్రార్థించాలన్నా మనది విసుగు బతుకని తెలిసే, విసుగాక నిత్యము ప్రార్థన చేయునట్లు ఇదిగో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటారా అన్నాడు. అంటే మన సైకాలజీ ఎరిగి, మనకి విసుగు వ్యవహారం ఉందని ఎరిగి ఆయన ముందే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు బాబా మీకు ఎట్లా వచ్చింది, మీ బుద్ధి అలాంటిదే, కాబట్టి ఇదిగో అలా వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకో, ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. వాడేమో న్యాయాధిపతి, వాడి బుద్ధి ఏమో అన్యాయస్తుడు. వాడి బుద్ధికి వాడి పదవికి సంబంధం లేదు. వాడు దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. అట్లాంటి వాడి దగ్గరికి న్యాయం తీర్చమని ఒక బేదరాలు పోయింది. రేపు రమ్మన్నాడు, రేపు పోయింది. మాపు రమ్మన్నాడు, మాపు పోయింది. ఎల్లుండి రమ్మన్నాడు, ఎల్లుండి పోయింది. వాడు ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు పోతానే ఉంది. మొదట వాడు అసలు పరిష్కారం చేయొద్దు అనుకున్నాడు. కానీ ఆమె విసుగకుండా పదే 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 వాడు చెప్పిన వాయిదా కల్లా పోయి తిరిగినందున, వేసిన వాయిదా కల్లా పోయి తిరిగినందున ఇంకేం లేదు. వాడు పొద్దునే బయటకు వచ్చాడంటే గేటు దగ్గర ఆమె కనపడుతుంది. ఆమె ఎఫెక్ట్ ఎలా పనిచేసిందంటే వాడి దగ్గర నిద్రలో కూడా ఆమె కనపడుతుంది. వాడి మళ్ళీ వాడిని తిట్టట్లా కొట్టట్లేదు, దీనంగా నిలబడుతుంది. అయ్యా ఈ రోజు రమ్మన్నావుగయ్యా, 10 రమ్మన్నావుగయ్యా, 4 రమ్మన్నావుగయ్యా, 3 రమ్మన్నావుగా, ఆ టైం నిలబడుతుంది పోయి.
అరే నేను దేవుణ్ణి లెక్క చేయను, మనుషులకు భయపడను, ఈమెమో సైకోలాగుంది నాకు, నా ప్రాణానికి. అసలు ఎవడు ఈమెకు అన్యాయం చేసిన వాడిని దన్నండ్రా పోయి, ఈమెకు న్యాయము తీర్చును అనుకున్నాడట. వాడు అన్యాయస్తుడు, దేవునికి మనుషులకు భయపడని వాడే. ఆమె విసుగక మానక పదే 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 వాడిని అడుగుచున్నందున, వాని బ్రతిమాలు కొనుచున్నందున ఆ అన్యాయస్తుడి హృదయమే కరిగినప్పుడు, కదిలినప్పుడు, వానికంటే ఎంత శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి. ఏమయ్యా, వాడేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి, కానీ మన పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి కదా. నువ్వు అడిగినప్పుడే ఇస్తాడు. ఏదైనా ఆలస్యం చేశాడు అంటే దానికి కారణాలు ఉంటాయి, ఇవి నీకు తెలియవు, ఆయనకు తెలుస్తాయి. నువ్వు అడిగినప్పుడే నీ పరిస్థితులు మారుస్తాడు. మార్చలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి, ఇవి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన అన్యాయస్తుడు కాదే. నువ్వు అడిగినప్పుడే కార్యాలు జరగడానికి అది సమయం కాకపోవచ్చు, ఆ సంగతి నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఒకవేళ నువ్వు అడిగింది ఒకంత అయితే నీకు 4 విధములైన మేలులు ఏకంగా కలిసి వచ్చినట్లు దేవుడు కార్యం చేయాలని తలపోసి ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. అది నీకు తెలియదు, దేవునికి తెలుసు. ఒక చోట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మిమ్మును కరుణింపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు నాకు ఆన్సర్ లేదు, ఎందుకు నేను ఇంతసేటు దేవుని పాదాల చెంత గోజాడినా నాకు రిజల్ట్ లేదంటే, మిమ్మును కరుణింపవలెనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మన మానవ బుద్ధికి అర్థం కాదు. మనంతా చంచలంగా ఉంటుంది, అంతా అప్పుడప్పుడు హడావుడి. కొంపదీసి దేవుని ప్లేస్లో మనం కానీ కూర్చుంటే ప్రపంచం ఇంకో షేపులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఓ పద్ధతి గల్లోడు పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి పద్ధతిగా నడుస్తుంది, కానీ లేకపోతే మనం కానీ కూర్చుంటేనా అసలు ప్రపంచమే ఇట్లా ఉండదు అసలు. అందుకే దేవుని కృప వల్ల మనం ఎక్కలేదే, దేవుడే కూర్చున్నాడు ఆయన సింహాసనంలో. మానవ ఆలోచనలకు అందని సంగతులు ఎన్నెన్నో ఉంటాయి. అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం, నా కర్మ ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, జాలి లేదు, నా బతుకింతే, నా దరిద్రం ఇంతే, ఇక సావటమే, ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం, దరిద్ర మాటలు మాట్లాడుకోవటం కాదు. ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాక నేను దేవుని పాదాలే పట్టుకుంటా, అడుగుతానే ఉంటా. నేను ఒక్కటి నమ్ముతా, ఆయన ఉన్నవాడు, నా ప్రార్థన వింటున్నవాడు, నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు, నాకు విశ్వాసం ఉంది. ఇంకొక నిమిషం ఉందనగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా. నా 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 శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను. నేను ఆయన దగ్గర పొందగోరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటాననే నిశ్చయత ఉండాలి ప్రియులారా. అలాంటి మొండితనంతో, అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకు వెళ్ళాలి. ఏ అంశమైనా సరే, అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావో దేవుని పాదాల దగ్గర, లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావో, నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను. నేను అడుగుతానే ఉంటా, రోజు అడుగుతా. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా. ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా. ఇప్పటికి చాలా రోజుల నుంచి చేస్తున్నావుగా, ఇంకా చేస్తా. నాకు లేని విసుగు మీకెందుకు? ఏం చేస్తాడు? ఇంతకాలం చేశాడా ఏంది ఇప్పుడు చేయటానికంటే? ఆయనకు ఒక సమయం ఉంటుంది, ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. నేను అడుగుతున్నది గోరంతా ఏమో, నాకు ఇవ్వగోరింది కొండంతేమో, మీకేం తెలుసు? అబ్రహామా, నేను నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పిన 25 ఏళ్లకు ఆన్సర్ వచ్చింది. 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కుమారుణ్ణి ఇస్తానన్నాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు ఆ కొడుకు. 25 ఏళ్ల నిరీక్షణ. ఎందుకని 75లోనే ఇవ్వచ్చుగా? 75లోనే ఇవ్వచ్చుగా? కాదు, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, 75లో ఇవ్వడానికి కుదరదు. 75లో అబ్రహాంకి ఇస్సాకుని ఇస్తే మళ్ళీ రేపుకా కావద్దు అక్కడ. దేవునికి స్తోత్రం.
ఇంక చాలా లింకులు ఉంటాయి ఒక పనిని దేవుడు లేట్ చేశాడంటే. అంతేకాదు, ఇప్పుడు పిల్లలు పుట్టడం సహజమే అనుకున్న దశలో కాదు, ఇక పుట్టడం అసాధ్యం అనుకున్న దశలో కొడుకునిచ్చాడు. దేవుడే తన నోటితో తానే అన్నాడు ఒక మాట. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకి 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 99 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు, ఆయన భార్య అయిన శారాకి 89 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును కలుసుకొని అబ్రహాము పెట్టిన ఆతిథ్యమును స్వీకరించి ఒక మాట అన్నాడు. బాగా వినాలి. మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేదను, తిరిగి వచ్చేదని యొద్దకు. చూడండి, ఎందుకంటే 13వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఎందుకు చెప్పాడో చూడండి. 13వ వచనంలో ఒక మాట ఉంది. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఎందుకు? 12వ వచనంలో ఒక మాట అన్నాడు. శారా నేను బలము 11వ వచనంలో అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉండిరి. 10వ వచనం, అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఈ మొక్క 75 ఏళ్ళప్పుడు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆయనకేమో 99, నాకేమో 89 అనుకుంది. ఎన్నేళ్ళప్పుడా? ఆయనకేమో 75, నాకేమో 65 ఉన్నప్పుడు చెప్పాడు. అప్పుడు ఇస్తే ఏదో రకంగా ఉండేది. ఇప్పుడు నాకు 89, ఆయనకేమో 99. ఇంకొక సంవత్సరం గడిచిందంటే నాకు 90, ఆయనకు 100 అని స్త్రీ ధర్మం నిలిచిపోయింది నాకు. అది ఆ సంగతి నాకు తెలుసు. నాకు సంతానం పుట్టడం అనేది అసంభవం. నేను ఎలా సంతానవతిని అవుతాను అని లోపల నవ్వుకుంది, మనసులో. బయటికి కూడా నవ్వల, లోపల నవ్వుకుంది. ఆ పాయింట్ పట్టుకున్నాడు. వృద్ధురాలనైనా నేను, చూడండి 13వ వచనం చదువు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. ఆమె గుడారంలో ఉంది, ఈయన బయట ఉన్నాడు. అబ్రహాం దగ్గర దేవుడు ఉన్నాడు. శారా నవ్వనేలా అంటే నేను కార్యం చేస్తానంటే మీకు వెటకారంగా ఉంది కదా. నేను వాగ్దానం ఇస్తూ జరిగిద్ది అని చెబుతుంటే మీకు పాపం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది కదా. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అంటే మీరు అనుకున్న పొజిషన్లో మీ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే నేను బిడ్డని పుట్టింపగలనా? ఏం నీకు 90 నీకు 100 వచ్చి ఆమెకు 90 వస్తే ఒక బిడ్డను పుట్టిలేనా? అది మనుషులుగా మీకు అసాధ్యం కావచ్చు, నాకు సాధ్యం కాదా అని అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నేను ఎందుకు ఆగానో తెలుసా? మీరు అడిగినప్పుడు, మీరు ఆశించినప్పుడు అది నిర్ణయకాలం కాదు. ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఉంది చూడు, అది నేను డిసైడ్ చేసిన టైం. ఇప్పుడు నీకు 99, ఆమెకి 89. నేను నిర్ణయించిన కాలం ఏంటో తెలుసా? ఆమెకు 90 రావాలి, నీకు 100 రావాలి. అప్పుడు నీ కొడుకు పుట్టాలి. ఇది నా నిర్ణయం అని స్పష్టపరిచాడు. మీదటికి ఈ కాలమున అని అక్కడ పక్కన చెబుతాడు. నిర్ణయ కాలమున. ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయం నిర్ణయించబడింది. సోదరులారా, ఆకాశము క్రింద జరుగు ప్రతిదానికి ఒక సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. నవ్వటానికి, ఏడవటానికి, ప్రయత్నం మానుకోవటానికి, కుప్ప వేయటానికి, కుప్పను విచ్ఛిన్నం చేయటానికి, సమస్తానికి కూడా ఒక సమయము కలదు అన్నాడు. దేవుడు నిర్ణయించిన కాలం. మా అమ్మాయికి 30 వచ్చినాయి అన్నయ్య, పెళ్ళి కావట్లేదు అన్నయ్య. నేను ఆ పెళ్ళికి 18 ఏళ్ళప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, మంచి సంబంధం పంపించి పెళ్లి చేయను ఆయన అని. అలా ప్రార్థన మొదలుపెట్టి ఇప్పటికి 12 ఏళ్ళేంది అన్నయ్య. మొత్తం 30 ఏళ్ళు వచ్చినాయి పిల్లకి ఒళ్ళు వచ్చేస్తుంది. ఎవరు చేసుకుంటారు అన్నయ్య అని ఒక తల్లి బాధపడింది. ఏ తల్లిలో నాకు తెలియదు. మొత్తానికి అట్లాంటి తల్లులు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం, అట్లాంటి తండ్రులు ఉన్నారు. దీనికి దేవుడి నుండి వచ్చే ఆన్సర్ ఒకటే. 30 ఏళ్ళు దాటి దేవుడు చేసుకుంటాడంటే నీకు సమస్యగా పరిష్కారం లేదు. దేవుడి చేత కాదా? నీ కూతురికి 30 అయితే 32 ఏళ్ళు ఎవరిని ఆడ పెట్టుంటాడు. వాడికి కూడా ఏ సంబంధం సెట్ కాకుండా. అప్పుడు
అమ్మాయి ముదిరిపోయిందంటే అంతకాడికి ముదిరినోడిని ఒకటి సిద్ధం చేసే ఉంచుతాడు. వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు 30 అయినా 35 ఏళ్ళైనా 40 అయినా సరే ఆయన గట్టెక్కించగలడు అని నమ్ముటయే విశ్వాసము. అంతేగాని ఊరికి ఆ సంగతిని గురించి ఆలోచించి షుగర్లు తెచ్చుకోవటం, బీపీలు తెచ్చుకోవటం, గుండె దడలు పెంచుకొని గుండె జబ్బులు తెచ్చుకోవటం, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవటం, ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాల. నువ్వు నిజముగా దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, ఒక పిల్ల పెళ్లి విషయంలోనే సమస్త విషయములలో ఇదే వర్తిస్తుంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాడు అనేది ఒకటి మన గుండెల్లో స్థిరంగా పెట్టుకోవాలి. ఏ గడియలోనైనా ఆయన కార్యం చేయగలడు. చేయకపోయినా పర్వాలా, నేనైతే దేవుని ప్రేమిస్తానే ఉంటా, ఆయనకు ప్రార్థిస్తానే ఉంటా, ఆయన కార్యములను విశ్వసిస్తానే ఉంటా. నాకేం చింత లేదు, నాకేం కృంగుబాటు లేదు, నాకేం కలత లేదు, నా తండ్రి చూసుకుంటాడు. కొంతమంది వాళ్ళు వచ్చి, ఇప్పుడు మనకు బాధలు కాదు, పక్కోళ్ళ పోట్లు ఎక్కువ అవుతుంటాయి. పక్కన ఎగ్గిపుల్లలు ఉంటారు, మాటలను ఈటెల్లా చేసి పొడుస్తూ ఉంటారు. దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ దేవుడు బిడ్డ అని మంచి మంచి సంబంధాలన్నీ పాడు చేసుకున్నావు అమ్మాయి, నువ్వు మీ ఆయన బలి సరిపోయారే, మరి దేవుడు బిడ్డ 30 ఏళ్ళు వస్తున్నాయి. నాకు తెలిసి మీరు ఏదో ఆ మతంలో కలిపేటట్టున్నారు, మీరు పెళ్లి చేసేటట్టే లేరు. ఆ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరు, నన్నులా నరుసులా, వాళ్ళలో కలిపేటట్టున్నారని ఈ సోదరులు కొంతమంది ఉంటారు, పక్కన చేరి పొడుస్తూ ఉంటారు. అదేమన్నా మనం చిరాకు పడ్డాం అనుకో, మాదేం పోయిందమ్మా, మాకెందుకు, నీ బిడ్డ కాబట్టి ఏదో నీ గురించి మాకు కొంచెం బాధ ఉంది కాబట్టి చెబుతున్నా అంటారు. పొడిచినంత పొడిచి, గుచ్చినంత గుచ్చి, అదంటే నీ కోసమేనమ్మా అంటుంటారు. ఒకటే చెప్పాలా, అంత ప్రేమ తట్టుకోలేను, నా మీద చూపించవాకండి అని చెప్పు, దరిద్రం వదిలిపోయింది. నా మీద అంత భారం అంత బాధ్యత మీరు చూపించడం నాకు అస్సలు బాగలేదు, వదిలేసేయండి, నేను ఆయన వైపు చూస్తున్నా. శ్రేష్టమైన దానిని నా తండ్రి నాకు ఇస్తాడు, అది నా సమయములో కాదు, ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలములో. అది శరీరానికి కావలసిన విషయాలు, పిల్లలైనా, వారి వివాహాలైనా, ఉద్యోగాలైనా, పనులైనా, లైఫ్ టర్నింగ్ అయినా, జీవితంలో మనం ఆశించిన కార్యాల విషయంలో సఫలత అయినా, నీకు సిద్ధపరిచింది అయితే ఇంకొకళ్ళకి బాదు కదా. ఏమయ్యా, నీకు దేవుడు డిసైడ్ చేసినా ఇంకొకళ్ళకి బావుగా, నీకు నిర్ణయించిన ఆడ పెట్టే ఉంచాడు. నిర్ణయకాలం వచ్చినప్పుడు నీకు అన్నీ అందుతాయి, అంతే. ఇప్పుడు మనకు అది కావాలనుకుంటున్నాం, చూడండి అటు ఇప్పుడు కావాలంటే వచ్చిద్దా అయింది, స్తోత్రం. దానికి ఒక నిర్ణయకాలం ఉంటుంది, దానివల్ల సిద్ధపరచాలి. మరి ఇటు మనకి సిద్ధపరచాలి, రెండు కలిసి రావాలి. దానికి ముందు అన్నిటికంటే ముఖ్యంగా నిర్ణయకాలం రావాలి, అది దేవుడు మన చేతులకు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఈ లోపు నిర్ణయకాలం అనుకుంటా కూర్చుంటే మళ్ళీ ఎవడ వయసు ఉన్న అయిపోయింది అంటే అయ్యిందాకా కూర్చొని అడుగుతానే ఉంటా. స్తోత్రం. ఇప్పుడైతే కాలేదు కదా, ఒకవేళ మరొకటి వయసు అయితే అయ్యిందాకా, అది నేను చూసిందాకా, పూర్తిగా వాడి పేరు రిజిస్ట్రేషన్ అయిందాకా చూస్తూనే ఉంటా. అయినా కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వీరమ్మకపోతే ఆ కొనవడం వచ్చుగా. వీని చేతుల్లోంచి ఇవ్వకపోతే వాని చేతుల్లోంచి ఇస్తాడు. నిశ్చయత. అది నాకు అవసరం అనుకుంటే, ఈ పరిచర్యకి అవసరం అనుకుంటే, మీకు అవసరం అనుకుంటే, దేవుడు దాన్ని డిసైడ్ చేస్తే ఎవడ ఆపగలడు? ఎవడన్నా అడ్డుపడ్డాయి వాడి అడ్రస్ కూడా ఉండడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి దాని విషయంలో నేను అంతే ఫిక్స్ అవుతా. దేవుడు దాన్ని నాకు డిసైడ్ చేసి ఉంటే అది ఎన్ని మెలికలు తిరిగైనా సరే నా చేతికి వచ్చింది అంతే. అది నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నా వల్ల కాదు. కాబట్టి నీ చిత్తం ప్రభు అని ప్రార్థన చేయటం, అప్పచెప్పటం, విజ్ఞాపన చేయటం. కొన్నిటి కోసం అయితే జస్ట్ రిపోర్ట్ రాసి వదిలేస్తాను నేను. నాకు డౌట్ ఉండదు. మళ్ళీ ఆన్సర్ వచ్చిందా అయ్యా అయ్యా అని అని కూడా అడగను. అటు కూడా మరి రోజు అదే విషయం గోజాడను. నాకున్న భారాన్ని బట్టి గట్టిగా కొన్నిసార్లు అడుగుతా తీవ్రంగా.
నాకు నిశ్చయిత వచ్చింది, రిపోర్ట్ వెళ్ళింది పైకని. ఆ నిశ్చయిత వచ్చినప్పుడు ఇంక ఆగుతా, ఇంక అడగను దాన్ని. ఎందుకు? నిశ్చయిత ఇచ్చాడు నా మనసులో, ఒరే నువ్వు అడిగావు, నేను డిసైడ్ చేశాను, ఇంక వదిలే అంటాడు. కాదు ప్రభా, మరి నువ్వు ఇచ్చిన దాకా గోజాడాలని రూలా అదేమన్నా? అది గోజాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, వాటి గురించి అడుగు, ఇది నేను ఓకే చేశాను, ఇంకా దాని గురించి వదిలేసే అంటాడు. అది నా హృదయంలో నిశ్చయిత వచ్చింది, మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయబుద్ది గారిక చేశాను కదా, దేవుడి దగ్గర రిపోర్ట్ వెళ్ళింది కదా, దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది కదా, ఓకే చేశాను, తగిన కాలం ముందు నీకు అందిస్తాను, నీకు వదిలేసేద్దాన్ని, ఇంక వేరే అంశాల కోసం ప్రార్థన చేయమంట. అడగాల్సినవి బోల్డన్ని ఉన్నాయి, వాటి మాత్రం రోజు అడుగుతా. అందులో దేశ రక్షణ కొరకు అడిగే ప్రార్థన, మనుషుల క్షేమం కోసం, ఆత్మల రక్షణ కోసం అడిగే ప్రార్థన ప్రతిరోజు అడుగుతా. అర్థమైందా? దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. దేవునికి మహిమ. ప్రార్థనను గురించినటువంటి సంగతులు స్పష్టంగా గుర్తెరిగి, ఈ ఒకటే కాదు మరికొన్ని విషయాలు చెప్తా, నీకు తెలియని సంగతులు కొన్ని స్పష్టంగా ఇవి గుర్తెరిగి వీటిని అనుసరించి మీరు దేవుణ్ణి అడగటం, దేవుని సన్నిధిని వెతకటం అనేవి మీరు జరిగించండి. మనం దేవుని అడగటం తప్ప వేరే ఆప్షన్ ఉందా? రైట్. మరి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నిన్ను హింసించాలనా, లేకపోతే నువ్వు నేను ఏడిస్తే చూడాలనా, లేకపోతే మరి ఏ కారణం చేత ఆలస్యం చేస్తాడంటే సింపుల్, ఒకటే ఆన్సర్, నిన్ను కరుణింపవలెననియే. కరుణించాలి అంటే ఏంటి? నాలుగింతలుగా నీకు కృప చూపునట్లు, నాలుగింతల అద్భుతాలు ఒక్కసారిగా నీవు అనుభవించున్నట్లు దేవుడు అడ్డగించి ఉండవచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? లేదా నిర్ణయకాలం వచ్చి ఉండకపోవచ్చు, ఆ నిర్ణయకాలం కోసం దేవుడు ఆపు చేసి ఉండొచ్చు. కాదని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇక్కడ మనకి విసుగు అనేది రానీయకుండా, సిస్టర్ పాపం కష్టపడి వచ్చారు, జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళు ఒకరు చూడండి, సరిగ్గా చూడండి, ముఖాల్లో చూడండి, చేతులు కలపండి, బాగున్నావా, చేతులు కలిపి అడగండి, వాక్యం వినమని అడగండి, చెప్పండి, వాక్యం వినమని చెప్పండి, నిద్రమోహం వేసుకుని ఉండవాకని చెప్పండి. దేవునికి మహిమ. పాయింట్కి వద్దాం. మీకు స్పష్టంగా ఉంది కదా, గలిబిలిగా లేదుగా, రైట్. ఎప్పటి వరకు అడగాలి? ఆఖరి నిమిషం, ఇక అయిపోయిందిరా, ఇక ఒక్క నిమిషం ఉంది అన్నప్పుడు కూడా దేవుడు కార్యము చేయగల సమర్థుడు. కాబట్టి ఆఖరి నిమిషం కూడా అయిపోయింది అన్నదాకా అడగాల్సిందే. కరోనా సమయంలో రైస్ పంచుతున్నప్పుడు అయిపోయినాయి అంటే నేను దేవుని బట్టి పలికిన మాట ఏంటంటే, అయిపోతే ఆయన ఇవ్వగలడు, ఆఖరి బస్తా కూడా అయిపోయిందాకా పంచండి అని చెప్పా. ఆఖరి బస్తా కూడా అయిపోయిందాకా పంచండి, అయిపోయినాక చూద్దాం, ఇప్పుడు ఆందోళన పడద్దు. ఆఖరిది కూడా అయిపోయిందనేసరికి మళ్ళీ వచ్చి చేరినాయి. దేవుని కృప, ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం సిగ్గుపరచలేదే. కాబట్టి స్పష్టంగా దేవుని వాక్కు విడుదలవుతుంది కనుక జాగ్రత్తగా విషయాన్ని గుర్తించి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆయన అడగటం తప్ప, ఆయన తలుపు తట్టడం తప్ప, ఆయన్ని గోజాడటం తప్ప వేరే మార్గం లేదు. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థనే, ప్రవేశించిన తర్వాత విడుదల కొరకు, భౌతిక సహాయం కొరకు ప్రార్థనే, ఆత్మీయ సహాయం కొరకు కూడా ప్రార్థనే. ఇంతవరకు స్పష్టం. మనం చేసేటువంటి ప్రార్థనలు, ఇక్కడ చేసేటువంటి ప్రార్థనలకు ఎక్కడ జవాబు వచ్చిందో అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనలకు మన సమీపంలోనే మనకు జవాబు కనపడింది. కొన్నిసార్లు ఇక్కడ మనం చేసే ప్రార్థనకు ఎక్కడెక్కడో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నీ ప్రార్థనను ఆధారం చేసుకొని
మొదటి ప్రశ్నగా ఏం చెప్పుకున్నా? ప్రార్థన తప్ప వేరే మార్గం మన సమస్యలకు పరిష్కారంగా ఆ ఒక్కటే ఆప్షన్, ఇంకొక ఆప్షను లేదు. ఎంతవరకు మనం ప్రార్థన చేయాలి అన్న రెండవ ప్రశ్నకి ఎందాక ప్రార్థన అంటే ఆఖరి నిమిషం వరకు కూడా మన విశ్వాసంతో ముఖ్యమైన సంగతులు గోజాడుతానే ఉండాలనేది రెండవ ప్రశ్నకి ఆన్సర్గా చెప్పుకున్నాం. మూడవది, ఇక్కడ ప్రార్థనకి ఎక్కడ జవాబు, ఎప్పుడు జవాబు, దానికి కూడా ఆన్సర్ చెప్పుకుందాం. ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ జవాబు ఉంటుంది, ఎక్కడెక్కడో కూడా దేవుడు జవాబుని అనుగ్రహిస్తాడు. కొన్నేమో నీ కళ్ళ ముందు కనపడతాయి నీ ప్రార్థనకు జవాబులు, కొన్నేమో రేపు నిత్యత్వంలోకి మనం పోయినప్పుడు కనపడతాయి. రేపు అక్కడ చూపిస్తాడు. ఇదిగో నువ్వు ప్రతిరోజు మానక చేసిన విజ్ఞాపనలను ఆధారం చేసుకుని, ఇదిగో ఇన్ని ప్రాంతాలలో, ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని దేశాలలో, ఇన్ని ప్రదేశాలలో వ్యక్తుల్ని నేను నీ ప్రార్థనను ఆధారం చేసుకునే సంధించాను నా కుమారి, ఇదిగో నీ ప్రార్థన సేవ ఫలము అని చూపిస్తాడు. కానీ మనకు ఆ నిశ్చయత ఉండదు. కొంతమందికి సాతాను మోసగిస్తాడు అనమాట. నువ్వేమో ప్రభువా దేశం అంటావు, సమాజం అంటావు, ప్రజలు అంటావు, వాళ్ళు అంటావు, వీళ్ళు అంటావు, రకరకాల కొంతమంది మీద భారం ఇస్తాడు దేవుడు. వాళ్ళ ప్రార్థనలో తప్పనిసరిగా ఆ అంశాలు ఉంటాయి. కొంతమందికి కొన్నిటి మీద భారం ఇస్తాడు, కొంతమందికి రోగుల మీద భారం ఇస్తాడు, కొంతమందికి నశించిపోతున్న ఆత్మల మీద భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు ఘోరంగా ఏడుస్తారు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి, ఆత్మలు ప్రభువా అని. కొంతమంది అధికారుల భారం ఇస్తాడు, కొంతమందికి దేశ నాయకుల భారం ఇస్తాడు, కొంతమందికి సేవకుల విషయమైన భారం ఇస్తాడు. ఆ అంశం వచ్చినప్పుడు దైవజనులయ్యా నీ దాసులు ప్రభువా అని ఏడుస్తారు. ఏదైతే ఆ భారం ఇచ్చాడో, ఏ అంశం మీద భారం ఇచ్చాడో ఆ అంశం టచ్ అయినప్పుడు ఏడుపు, విపరీతమైన దుఃఖం, కన్నీళ్లతో మొర్ర వెళ్ళిద్ది. ఈ సెన్సిటివ్ పాయింట్స్ అండి మీకు అర్థమవుతాయని చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ప్రాక్టికల్గా అనుభవిస్తుండొచ్చు ఈ విషయాలు. కొంతమందికి కొన్ని విషయాల మీద ప్రత్యేక భారం ఇవ్వబడిద్ది. ఆ అంశం వచ్చినప్పుడు వారు ప్రార్థన కామన్గా ఉండదు, రొటీన్గా ఉండదు, కానీ అది భారముతో నిండి కన్నీళ్లతో ఉంటుంది. అయితే ఒకటి, కొన్ని ప్రార్థనలకు జవాబు ఇక్కడే కనపడిద్ది, కొన్ని ప్రార్థనలకు జవాబు అక్కడకు తీసుకురాబడిద్ది. అయితే ఒకటి నిజం, నువ్వు ప్రార్థించేటువంటి సేవ చేయడానికి ఇక్కడే అవకాశం ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటావంటే ఇక నీ ప్రార్థనకు అవసరం లేదు, విలువ ఉండదు. విలువ ఉండదంటే అక్కర ఉండదని చెప్తున్నాను. ఇక్కడ ఉన్నంత వరకే నీవు ప్రార్థన సేవ చేయడానికి అవకాశం ఉంది. ఆ సేవకి ఫలము, దాని తాలూకు రిజల్ట్ అనేది నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు. ఏ సేవ అయినా సరే, వ్యక్తులకు చేసే సేవ అయినా, మందిరంలో సేవ అయినా, సువార్త సేవ అయినా, ప్రార్థన సేవ అయినా, తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఏ విధమైన సేవ అయినా ఆ సేవ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి దాటి అవతలకి వెళ్ళిన తర్వాత అయ్యో దేవా ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వంటే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసి నేను మళ్ళీ వెళ్తానంటున్నావు, అది విశ్వాసం అనిపించుకోదు. చూడక ఏ విశ్వాసం ఉంచి చేయాలి, అది కావాలి నాకు అంటాడు ఆయన. నేను ఇక్కడ వ్యవహారం చూపించిన తర్వాత నమ్మి పరిగెత్తేదేముందిరా బుజ్జోడా, పొమ్మంటే వీళ్ళందరూ పోతారు, పౌలు కూడా పోతాడు, మళ్ళీ పేతురు కూడా పోతాడు, తండ్రి నేను చేస్తాను ఇంకా అని. అని కాదు, అక్కడ ఉన్నంత వరకు నా మాటలు, నా వాక్యాన్ని నమ్మాలి, నా మాటల్ని నమ్మాలి, నేను చెప్పినట్లు చేయాలి. అది విశ్వాసముతో కూడిన సేవ, అది విలువైనది. చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు మరి ధన్యులు. చూసి చేసిన వాళ్ళ కాడికి చూడక చేసిన వారు మరి ధన్యులు. అది అట్లా వర్తిస్తుంది అన్నమాట. దేవునికి మహిమ. ఏ సేవకైనా ఇక్కడే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే లేదు. అందుకే సమయాన్ని పోనీయొద్దు మొర్రో అని చెప్పేది నేను. కొంతమంది వెళ్ళి స్వార్థ ప్రకటించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి సోషల్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి ఆర్జించిన దానిలో ఉండి దేవుని పనికి కేటాయించే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి తలాంతు ఉంటుంది, దేవుని గురించి చక్కగా ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉంటుంది. కొంతమందికి ఇవన్నీ కాదు, ప్రార్థించే తలాంతు ఇవ్వబడిద్ది, ప్రార్థనా విజ్ఞాపనల ఆత్మ ఇవ్వబడిద్ది. వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రకటించబుద్ధి కాదు, ప్రకటించే వాళ్ళ కోసం మొర్ర పెట్టాలనే ఆ భారం ఇవ్వబడిద్ది. సో దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ సేవలో వాడబట్టడానికి ఇదే టైం. దాటిందంటే నీకు టైం లేదు, రాదు, అవకాశం దొరక్కపోవచ్చు. అందుకే సమయం పోకముందే తొందరపడాలి, జాగ్రత్త పడాలి, చేయగలిగినంత దేవుని కోసం చేయాలి. ఇకపోతే ఇక్కడి ప్రార్థనకి ఎక్కడో జవాబు అన్నదానికి నేను అలవాటుగా ఒక ప్రార్థన చేస్తాను రోజు.
దేశం కోసం చేస్తాను, మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటికంటే ముందు 4వదిగా దేశం కోసం చేస్తాను, 3వదిగా సంఘం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం, పరిచర్యల కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా. చేసే ప్రార్థన ఒక అంశ పరిధిలో స్పష్టంగా ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటా. ఎందుకంటే యేసు ప్రభువే ఒక క్రమమైన రీతిలో ప్రార్థన చేయటం నేర్పాడు. ప్రభా నాయనా, తండ్రి దేవా ఆశీర్వదించు నాయనా, ఏదో ఒకటి నాయనా ప్రభా, ఏదో ఒకటి చేసే ప్రభా నాయనా, నీకు స్తోత్రం, ఏదో ఒకటి చేసే తండ్రి అని అనకుండా ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏం ఆశిస్తున్నావు అని దానిలో స్పష్టత. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసే ప్రార్థనలో స్పష్టత ఉండేటట్టు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమంటే 7 పాయింట్లలో మొత్తం సంగతులు చెప్పేశాడు. ప్రార్థన నేర్పాలా మీకు? సరే రండి నేర్పుతా అని. ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు ఇలాగ చేయండి అని. నంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నంబర్ 2, నీ రాజ్యం మాకు వచ్చుగాక. నంబర్ 3, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. నంబర్ 4, మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. నంబర్ 5, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం, మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం నీవు మా తప్పుల్ని క్షమించు. నంబర్ 5. నంబర్ 6, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి, కీడు నుండి తప్పించు. నంబర్ 7, ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి ఉండాలి. ఆమెన్. ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు, కరెక్ట్గా 7 పాయింట్లు అటు దేవునివి ఇటు మానవుడి మొత్తం చెప్పేశాడు చూడు. మోకాళ్ళుని వైనతైన లేకుండా ప్రార్థన చేయటం కాదు. చేసే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే దేవుడు కూడా ఏంది నీ సోపాన్ అంటాడు. చిన్నపిల్లలంటే అర్థం చేసుకుంటాడు. మా నాన్నకు మోకాలు నొప్పికొంది ప్రార్థన చేయరా హేమంత్ అంటే ఉన్నాడు, వాడు వెళ్ళాడు వేరే చోట కూటానికి వెళ్ళాలన్నాడు. ప్రార్థన చేయరా హేమంత్ అంటే మా చిన్నోడు బుడ్డోడు, మా నాన్న మోకాల దగ్గర చేయబెట్టి యేసు నామములో మోకాలు తీసే ప్రభు అని ప్రార్థన చేశాడు. అంటే మోకాలు నొప్పి తీసే అంటాం, నొప్పి మర్చిపోయాడు వాడు. మోకాలు నొప్పి తీసే ప్రభు అంటాం మర్చిపోయి మోకాలు తీసే ప్రభు యేసు నామములో అన్నాడు. దేవుడు మోకాలు ఏం తీసేయలేదు కానీ ఆ నొప్పిని తీసేశాడు. అంటే వాని ప్రార్థనలోని ఆంతర్యం ఆ మాత్రం గుర్తుపట్టగలుగుతాడు. మనం చిన్నపిల్లలం కాదుగా స్పష్టత లేకుండా చేయడానికి, వైనం లేకుండా చేయడానికి. కాబట్టి ఏది దేవుని ముందు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థించేటువంటి పాయింట్స్ స్పష్టంగా ఉండేటట్టు ఒక్కటి చూసుకో. మోకాళ్ళు ప్రభా దీవించు నాయన, ఆశీర్వదించు తండ్రి ప్రభా అంటే దేవుడు అంటాడు దీవెనలు 2 రకాలు ఉన్నాయి, ఏ దీవెన కావాలి? ఆశీర్వాదాలు 2 రకాలు ఉన్నాయి, ఏది కావాలి? ఏదో ఒకటి తండ్రి నీకు స్తోత్రం, ఏది ఇచ్చినా పర్లేదు, ఇది మరీ ముష్టి బతుకు, ఏదైనా పర్లేదు అయ్యా అన్నట్టు. నువ్వు భౌతికమైన దీవెన అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన దీవెన అడుగుతున్నావా? నువ్వు భౌతిక ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా? నీకే దీవెనను కోరుతున్నావా, 10 మందికి నువ్వు ఒక దీవెనగా మారాలని కోరుతున్నావా? ఏంటి నీ స్వాప ఏంటి? ఏదో ఒకటి తండ్రి యేసు నామములో హల్లెలూయా స్తోత్రం. ఒరే పిచ్చోడా, స్పష్టంగా అడుగురా, నీకేం కావాలో అడుగురా. కొంతమంది భక్తులు ఏం మాట్లాడారో తెలుసా? ఇంకా వింతైన సంగతులు మాట్లాడారు. అది వాస్తవం, అది కూడా వాస్తవం. దేవుని ముందుకు వెళ్ళి అడిగినప్పుడు నీ కోరిక ఏమిటో స్పష్టంగా దేవుడికి చెప్పు అన్నారు. దేవుడికి తెలియదా? తెలుసు, అయినా నీ నోటి నుంచి రావాలి. నువ్వు అడిగిందే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు కొన్నిసార్లు. అది కూడా ఉంది, అది కూడా వాక్యంలోనే ఉంది. అందుకే మనకంటే పెద్ద ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు సేవ చేసి. వాళ్ళ ఉపదేశంలో స్పష్టంగా ఈ అంశాన్ని జోడించారు. నువ్వు ప్రార్థనలో అడుగునప్పుడు స్పష్టముగా అడుగు, విశ్వాసంతో అడుగు, తేటగా అడుగు దేవుణ్ణని. తేటగా అడగపోతే దేవుడికి తెలియదు అనొద్దు. నువ్వు దేవుని ఒక తండ్రిగా గుర్తించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు కోరిక కోరుతున్నావు. అడిగింది ఏదో స్పష్టంగా అడగమంటాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు ఇది కావాలి, అది భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా. ఆయన చెప్పిన మాట ఏంటంటే భౌతికంగా 3 వస్తువులను నేను దేవుని ముందు ఉంచాను అంటాడు. నా సేవలో అప్పుడు నాకు అవసరమైనవి, ఒక సైకిల్ కావాలి,
నేను నిలబడి వాక్యం చెప్పడానికి ఒక బల్ల లేదు, ఒక బల్ల కావాలి. తర్వాత ఒక కుర్చీ కావాలి, ఫలానా టైప్ చైరు. ఈ 3 నేను దేవుని ముందు ఉంచాను. స్పష్టంగా నేను అవి ఏ కంపెనీవో కూడా నేను దేవునికి చెప్పాను అన్నాడు. కంపెనీ చెప్పటం ఏంది? మీకు కొంచెం హాస్యంగా అనిపించవచ్చు, తప్పులేదు. దేవుని ముందు అలా మాట్లాడటం తప్ప? ప్రభువా నాకు ఫలానా కంపెనీ వస్తువు కావాలి అడగడం తప్పేం కాదే. కొంతమంది కంపెనీ కూడా, కంపెనీ అవునరా, నా అంశంలో అంత క్లారిటీ ఉన్నాను నేను. తమ్ముడా, ఒక స్పీకర్ బాక్స్ కోసం కావాలని ప్రార్థన చేశాను. నాకు ఫలానా అహూజా కంపెనీ కావాలి, ప్రభువా నాకు అది ఇవ్వు నాయనా అని ప్రార్థన చేశా. కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి, అదే కంపెనీ స్పీకర్ వచ్చింది. ఒక్కొక్కడు నిద్రమోహనుడు వెటకారం చేస్తాడు, వీటిని చేస్తే చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ అలా స్పష్టంగా అడిగిన విషయాలు స్పష్టంగా దేవుడు జవాబిచ్చిన సంగతులు బోలెడన్ని ఉన్నాయి నాకు. ఎందుకో దానికి లేఖనం కూడా సాక్ష్యం ఉంది. గుడ్డివాడైన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, చూడండి నాయన, ఆసక్తి కలివారు భక్తిపరులు చూడండి జాగ్రత్తగా. ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షమడుకొనుచుండెను. ఎవరు వాడు? గుడ్డివాడు అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. సరే, అతడు కేకేశాడు, యేసు ప్రభు ఆగాడు. తీరా అతడు దగ్గరకు వచ్చాడు. 41వ వచనం చదువు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా. ఆగక్కడ. అసలు యేసు ప్రభు ఈ ప్రశ్న అడగటం ఏంటి? కళ్ళు లేనోడు ఏం కోరతాడు? నాకు పెళ్లి చేయని అడుగుతాడా? మీరు చెప్పండి, కళ్ళు లేనోడు ఏం కోరతాడో తెలియదా? యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని ఉంది కదా. మనుషుని ఆంతర్యం ఎరగడా? కళ్ళు లేని గుడ్డివాడు కళ్ళు అడుగుతాడన్న సంగతి యేసు ప్రభుకు తెలియదా? కానీ వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా అడిగాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు? ఏంది ఆ ప్రశ్న? అప్పుడు వాడేమన్నాడు చూడు, నేను చూపు పొందగోరుచున్నాను ప్రభువా. వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు. ఆ తర్వాత యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అది లెక్క. నేనేం చేయాలనుకుంటున్నావయ్యా? నేను చూపు చూపు కావాలనుకుంటున్నాను. ఓకే, అట్లయితే చూపు పొందు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. వాడు చూపు పొందిన వాడే ప్రభువుని వెంబడించాడు. ఇక్కడ స్పష్టంగా అడిగాడా లేదా, నేను నీకేం చేయగోరుతున్నా? అరే మోకాళ్ళు నీ వైనంతం లేకుండా ప్రభు దీవించిన ఆయన, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఏంది నీ స్వప? ఏదో ఒకటి ప్రభు నీకు వందనాలు ఆయన. కొంతమంది ప్రార్థన ఇంత హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లా చేయొద్దు. ప్రార్థనలో మనం అడిగే విషయాలు స్పష్టముగా దేవుని ముందు ఉంచడం అనేది యేసు ప్రభు నేర్పిన మాదిరి. ఒకవేళ నీకు మాటలు రాలేదనుకో, కొన్నిసార్లు భారాన్ని బట్టి మూలుగుతూ విజ్ఞాపం చేసావు అర్థం చేసుకుంటాడు ఆయన. కానీ సాధ్యమైనంత వరకు నువ్వు అడగగోరినవేవో స్పష్టంగా దేవుని ముందు ఉంచడంలో జాగ్రత్త పడాలి. అవి శరీరానికి కావలసినవైనా ఆత్మ సంబంధమైనవైనా. నువ్వు ఫలానా శోధనలో ఉన్నావు, ప్రభు నేను ఫలానా విషయంలో స్పష్టంగా శోధించబడుతున్నాను, దాని నుంచి నేను విడుదల పొందగోరుతున్నాను, నాకు జయము కావాలి, ఫలానా అంశంలో నాకు సహాయం చేయమని నువ్వు దేవుని ముందు స్పష్టంగా ఉంచు. యేసు ప్రభు నేర్పినటువంటి క్రమాన్ని అనుసరించి నేను కూడా ప్రార్థనని ఒక క్రమంలో అమర్చుకున్నాను. రెగ్యులర్గా నేను దేవుని ముందు ఉంచాల్సినటువంటి అంశాలు కొన్ని ఒక క్రమంలో ఏర్పరచుకొని వాటిని తప్పనిసరిగా క్రమంగానే అడుగుతాను. మీ చేత కూడా క్రమంగానే చేపిస్తాను. మీలో ఎంతమందికి తెలుసు? 7 అంశాల ప్రార్థనని మనం చేస్తాం. మొట్టమొదట పాపపు ఒప్పుకోలు, రెండవది దేవుడు ఇప్పటికే చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మూడవది సంఘము కొరకు, సంఘముల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు మరియు దేవుడు మన ద్వారా జరిగిస్తున్న ఈ సంఘ పరిచర్య కొరకు. అది అయిపోయిన తర్వాత 4వది దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు. 5వది నశించిపోతున్న ఆత్మల కొరకు, త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, రకరకాల పరిస్థితులలో సత్యం ఎరుగక నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆత్మల రక్షణ కోసం 5వదిగా మనం అడుగుతాం. 6వదిగా మన వ్యక్తిగత పరిస్థితుల కోసం, కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం మనం ప్రార్థిస్తాం.
ఏడవదిగా మన మీదను మన సహ పరిశుద్ధుల మీదను పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరింపబడినట్లుగా ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేస్తాం. అట్లా 7 అంశాలను నియమించుకున్నాం. అంటే 7 చేయాలి, ఇంకా మించి ఏం లేదా అంటే ఇంకా ఉన్నాయి, చేయొచ్చు. కానీ మెట్టుకి ఈ 7 సంగతులు. వీటితో పాటు ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నామం పరిశుద్ధపరచబడాలంటే ఆ నామం ఎవరి వల్ల దూషింపబడుతుందో వాళ్ళు క్రమంగా బ్రతకాలి. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయులుగా ఉండునట్లు సహాయము చేయి. వాళ్ళు శరీరానుసారులైతే నీ నామం దూషించబడిద్ది, వారు ఆత్మానుసారులుగా ఉండునట్లు కృపచూపు ప్రభువా అని ప్రార్థన. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు. ఇంకా కొన్ని అడుగుతా నేను. దేశం కోసం అడిగేటప్పుడు సాతాను యొక్క అధికారాన్ని నిర్మూలపరచమని ప్రార్థన చేస్తాను. వాడి ఎత్తుగడలు ఏవి పారకుండా చెయ్యి. మనుషుల్ని పాపంలోకి నెట్టేయడానికి, ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి, హత్యలకు పురికొల్పడానికి, అజ్ఞానాంధకారంలో పడేయడానికి కుట్ర పనేటువంటి దుష్టుడి కుట్రలని నాశనం చేయి ప్రభువా అని వాడి కార్యాలను అడ్డగిస్తాను. దేవాని రాజ్యము విస్తరించినట్లు క్రియ చేయమని ఈ అంశాల్లో కూడా ప్రార్థన చేస్తా. మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? లైవ్లో ఉన్న వాళ్ళని అసలు చూపించట్లేదు. ఉన్నారు ఎవరన్నా? రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా జాగ్రత్తగా వినండి, పోగొట్టుకోవద్దు ఈ మాటల్ని, వదిలేసాయి. ఇప్పుడు చెప్పే సంగతులు జాగ్రత్తగా వినండి. ఇంకా కొద్ది సమయమే నేను మాట్లాడతా, ప్రభు చిత్తం అయితే, తర్వాత నేను మయమవుతా. యేసు ప్రభు ప్రార్థించడంలో ఒక స్పష్టతను నేర్పించాడు. అందుకే మనం కూడా ప్రార్థనలో అట్లాగా నేను క్రమంగా చేసేటువంటి ప్రార్థనల్లో సంఘం కోసం అడిగేటప్పుడు ఒక మాట అడుగుతా. సేవకుల ప్రాణములను, విశ్వాసుల ప్రాణములను, పరిచారకుల ప్రాణములను, వారి కుటుంబముల ప్రాణములను, సాక్ష్యములను కాపాడు ప్రభువా అని అడుగుతా. అందులో మీ ప్రాణాలను కాపాడమని కూడా నేను ప్రార్థన చేస్తాను. నేను మీ సాక్ష్యమును కాపాడమని కూడా ప్రార్థన చేస్తా. స్పష్టంగా ప్రతిరోజు చేస్తా. నాకు ఒక నిశ్చయత, నా ప్రార్థన ఒట్టిగా పోదు. ఎవరికైనా నిర్ణయకాలం సమీపిస్తే వాళ్ళు వెళ్ళిపోవటం వేరు, కానీ సైతాను స్కెచ్ గీసిన ఆ స్కెచ్లో మాత్రం పడకుండా నా ప్రార్థన అయితే అడ్డగించింది కదా. గట్టిగా కొడితే మీకు అర్థమైంది, కొట్టిన చప్పట్లు కూడా గట్టి కొడు. థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. ఇప్పుడు ఎవరికైనా నిర్ణయకాలం వచ్చింది, దేవుడు తీసుకుంటాడు, దానికి నా ప్రార్థన అడ్డుపడదు. కానీ శత్రువు గీసేటువంటి స్కెచ్ల్లో పడకుండా మాత్రం సేవ్ చేసిద్ది. ఈ ప్రార్థనను ఆధారం చేసుకొని కాపాడతాడు. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. కొండవీడులో మన జరిగిన ఉదంతం. కొండవీడు మందిరం అది సరిపోవట్లేదని మందిరం పెంచాం, ఇంకా పెద్దది చేశాం. చుట్టూ రేకులు అవి నీట్గా సెట్ చేసి దాన్ని మొత్తం కొంచెం రీమోడల్ చేసి పెద్దది చేశాం. కొండవీడు మందిరం శుభ్రంగా అయింది. మొత్తం అన్ని రంగులు గింగులు వేసి దాన్ని నీట్గా చేసి కళ్ళాడుతుంది, బాగా ఆనందంగా ఉంది. పక్కన పొలాలు, అన్ని పంట పొలాలు. అయితే అదంతా బాగా నీట్గా తయారైంది. చాలా దేవుని మందిరం సుందరంగా ఉంది, ఆనందమేగా. విశ్వాసులు, పరిచారకులు, సేవకుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఆనందాన్ని దెబ్బతీయడానికి సైతాను కూడా స్కెచ్ గీశాడు. పక్క పొలంలో ఆయన పొలం చుట్టూ ఒక కంచె వేసుకున్నాడు. ఫినిషింగ్ తీగలు ఉంటాయి కదా, ముళ్ళ తీగలు, ఫినిషింగ్ వేసుకున్నాడు. కరెంటు వైర్ ఉంటుంది చూసావా, ఆ కరెంటు వైరు తెగి ఆ పొలం చుట్టూ వేసిన ఫినిషింగ్ తీగ మీద పడింది. చుట్టుపక్కల పొలాలు ఎక్కడ వైరు తెగల, ఈ పొలం మీద వైరే తెగింది. ఆ కరెంటు ఈ ఫినిషింగ్లోకి పాస్ అయింది. విషయం ఏంటంటే, ఆ రోజు అశోకుడు ఆ ఫినిషింగ్ దగ్గరే రేకులు పెట్టించాలి, పని చేయాలి, ఖచ్చితంగా దాన్ని టచ్ చేయాలి. వాళ్ళకి మనకి మధ్య హద్దు ఫినిషింగ్, దాని దగ్గర రేకులు పెట్టించాలి, హద్దు. లేదా మనోడు నిలబడి చెప్పిన పరిచారకులు చేయడానికి వాళ్ళైనా వెళ్ళి
వాటిని టచ్ చేయాలి. ఇంకా వాళ్ళు పరిచారకులు వస్తే ఆ పని చేయాలని వాళ్ళు పూనుకుంటున్నారు. అందులో కరెంటు పాస్ అవుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా కొన్ని నిమిషాల్లో వాళ్ళు వచ్చి అందులో పనిచేయటం మొదలు పెడతారు. అనంగా అవతల పక్క పొలం, ఇంకొక పక్క పొలం ఆయనకి వాళ్ళ కొడుక్కి షాక్ కొట్టింది. ఈ చెయ్యి కాలిపోయింది, ఈ వేళ్ళు పగిలిపోయినాయి. బతికిపోయాడు. అంటే ఈడ్చి కొట్టింది, కాళ్ళకు చెప్పులు ఉన్నట్టున్నా ఈడ్చి కొట్టింది. వాళ్ళు కేకలు వేసుకుంటూ వెళ్ళారు, కరెంటు పాస్ అవుతుంది అక్కడ అని. పక్క పొలం వాడు. అప్పటిదాకా వీళ్ళకి తెలియదు అందులో కరెంటు పాస్ అవుతుందని. ఆ చర్చి సరౌండ్లో తిరిగే కుక్క ఒకటి ఉంది అక్కడ. కరెంటు పాస్ అవుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పి ఈ మందిరం పక్కన ఉన్న ఫెన్సింగ్ వైపు అట్లా పరకాయించి చూస్తే ఆల్రెడీ షాట్ తగిలి కుక్క చచ్చిపోయి ఉంది అక్కడ. ఆ ఫెన్సింగ్లో కూడా అటు ఇటు దూకుతూ ఉంటుంది. అది ఆ తలకాయ పెట్టి చచ్చిపోయి కూడా ఉంది. చూడండి, ఇక్కడ కుక్క అవుట్, అక్కడేమో అవతల పక్క పొలం వాళ్ళు. అది కూడా మామూలు షాట్గా చచ్చి బతికాడంట ఆయన. వాళ్ళు చెప్పడం దాదాపు అయిపోయిన పరిస్థితి నుంచి సేవ్ అయ్యాడు. చూడండి, ఒకవేళ ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినట్టయితే అక్కడ ఎన్ని శాలితీలు లేచాయో. వర్షమా కన్ఫామ్. ఇంత ఒక్క తీరుతుందంటే మరి ఇక పడదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద చెప్పండి. చూసారా, అది అందుకు మనకు అట్లా బయటపడేది సగం అయితే ఇది డబల్ చూపించింది. పర్వాలేదు, మీరు వినాలి. ఈరోజు నేను చెప్పే అంశాలు పోగొట్టుకున్నోళ్ళు చాలా కీలకమైన సంగతుల్ని నష్టపోతారు. కాబట్టి ఎవ్వరూ అశ్రద్ధగా ఉండొద్దు. ఒకవేళ మీకు ఇక్కడ సరిగా ఎక్కకపోతే ఇంటికి వెళ్ళి లైవ్ పెట్టుకోనైనా సరే మళ్ళీ వినాలి. అది మాత్రం పోగొట్టుకోవద్దు. ప్రార్థన గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు నేను రోజు చేసే ప్రార్థనకు అది జవాబా కాదా? సేవకుడు వెళ్ళలేదు, అటు పరిచారకులు వెళ్ళలేదు. లేకపోతే మామూలుగా ఎవరన్నా పోయాడు అనుకో, పట్టుకొని నిలబడతాడు అక్కడే. ఈడేది అక్కడ నుంచి రావట్లేదు, ఇంకోటి పోయి పట్టుకుంటాడు. పట్టుకున్న వాళ్ళని నిలబట్టమేగా. ఎన్ని ప్రాణాలు డ్యామేజ్ అయ్యాయో. అక్కడున్న ఆనందం అంతా విషాదంగా మారిపోయేది. అంటే మనం దేవుని బట్టి సంతోషిద్దామని మనం ఏవో కార్యక్రమాలు చేసుకుంటే వాడికి ఎంత కుళ్ళంటే వాడు ఓర్చుకోలేడు. వాడు ఏదో పక్కగా వేదన కలిగించి మనల్ని బాధ పెట్టడానికి కుట్ర చేస్తూ ఉంటాడు. వాడు మహా కుళ్ళుపోతాడు. వాడు దరిద్ర బతుకోడు, కుళ్ళు బతుకోడు. ఓర్వలేని కళ్ళు ఎవరికన్నా ఉన్నాయంటే అందులో మొట్టమొదటోడు సైతానే. ఈ ఓర్వలేని కళ్ళోళ్ళంతా వాడి బీజం పనిచేసిన వాళ్ళు అన్నమాట. అయితే అక్కడ దేవుణ్ణి బట్టి చక్కగా మందిరం సుందరంగా తయారైంది, దేవుని బట్టి సంతోషపడతా ఉంటే ఆ సంతోషాన్ని విషాదం చేయడానికి పక్కనే ఉన్నటువంటి దానిలోకి కరెంటు పాస్ అయ్యేటట్టు వాడు కుట్ర చూడు ఎట్ట చేసి పెట్టాడు సైలెంట్గా. మీటింగ్స్ కూడా మీరు గమనించండి, మనం భారీ ఎత్తుగడతో పెడతాం, ఖచ్చితంగా ఎవడో ఒకడు పడుతుంటారు రోడ్డు మీద. అది మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? మనకు సంతోషం లేకుండా చేయటానికి. అలాగే మనం ఏదైనా సరే, ఇంటికాడైనా సరే, ఒక దేవుని బట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందం మనకు లేకుండా చేయడానికి ఏదో గొడవ జరిగేటట్టు, ఏదో అల్లరి జరిగేటట్టు, పక్కడు వచ్చి తగాద పెట్టుకునేటట్టు, లేదా ఇంట్లో వాళ్ళకే పిచ్చి వేసేటట్టు, కోటానికి ముందో కోటం అయిపోయినాకనో మరుసటి రోజు ఈ ఓరలేని కళ్ళోడీడు, ఈ కుళ్ళుబోతు కళ్ళోడీడు చేస్తుంటాడు వాడు. అందుకే ప్రార్థన చేయాలి. దేవుని బట్టి ఆనందించడానికి ఒక ప్రార్థన కూటం పెట్టినా, ఒక శుభకార్యం తలపెట్టినా, దేవా వాడు కుట్రావుడినైనా, ఎవడు మన కుట్రావుడు అంటే బాగా అర్థమైంది. వాడు కుట్రావుడు, వాడు కుళ్ళుబోతాడు, వాడు దరిద్రుడు. దయచేసి వాడి కళ్ళలో ఉన్న విషం మా మీద పని చేయకుండా అది యేసు నామములో నిర్మూలమగును గాక. వాడి ఆలోచనలు నెరవేరకుండా అవి నాశనమగును గాక అని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఆదివారం కూడా పచ్చగా అందరూ కుటుంబం అంతా చక్కగా స్నానాలు చేసి తలకలు పోసుకొని బైబిళ్ళు తీసుకొని తెల్లబట్టలు కట్టుకు వస్తారనుకో, అమ్మ వాడికి ఎంత బాధ. అందుకే కోటానికి వెళ్ళబోయేటప్పుడన్నా తగాదైద్ది, కోటానికి పోయి వచ్చిన తర్వాత తగాదైద్ది. భార్య కన్నా మెంటలు ఎక్కిద్ది, భర్త కన్నా మెంటలు ఎక్కిద్ది. ఇద్దరు బాగుంటే పిల్లలన్నా పిచ్చెక్కిస్తారు. స్తోత్రం. ఈ బహుశా అప్పుడప్పుడు మీకు తగిలి ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటారా ఈ టైప్ తరహా చూసామని అన్నాళ్ళు?
అనుభవాలు మరి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి అందించేది కాయ, మనల్ని డిస్టర్బ్ చేసేది కాయ, మన ఆనందాన్ని పాడు చేసేది కాయ. అందుకని ఆదివారం లేవగానే ముందు ప్రార్థన చేయాలి. ఎవరికి దెయ్యం, ఎవరిని దెయ్యం శోధించకుండా దాన్ని యేసునామములో దూరపరచు, మా ఆనందాన్ని స్థిరపరచు. స్పష్టంగా ఈ సంగతి దేవుని ముందు ఒక మాట ఉంచాలి. అప్పుడు దేవుడు చూసుకుంటాడు. లేకపోతే కుట్ర ఫలించిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రార్థన అక్కడ వ్యక్తులు సేవ అయ్యేటట్టు చేయడానికి దేవుడు నిజంగా వాడుకున్నాడు అంటారా? ఏడిసేవలేదు ఏదో అట్లా, డౌట్ లేదుగా. సేవకులను, వారి ప్రాణాలను, వారి కుటుంబాలను, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, వారి ఇంటి వారి సాక్ష్యాలను, అలాగే విశ్వాసులను, వారి కుటుంబాలను, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, అలాగే పరిచారకులు, స్త్రీలు పురుషులు, వారి ప్రాణాలను, వారి సాక్ష్యాలను, వారి కుటుంబాలను, వారి ప్రాణ సాక్ష్యములను నీ కృపతో కాపాడు. ఒకళ్ళు ఇద్దరు కాదు, వేలాది మంది ఉన్నారు సంఘంలో. పేరెత్తి ప్రార్థన చేయాలంటే నాకు రోజులు పట్టిద్ది ప్రభువా. అందుకే సామూహికంగా వారి కోసం నేను స్పష్టంగా నిన్ను అడుగుతున్నాను, దయించి బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఆ మధ్యకాలం అనుకున్న రోజు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు నిజంగా ఈ ప్రార్థనకు జవాబిస్తున్నాడా అన్నాడా అని ఒకసారి జస్ట్ ఒక తలంపులో అట్లా వచ్చిందో, దరిద్రపు తలంపు వచ్చినందుకు కొండవీడు తీసుకెళ్ళి అది చూపించాడు. జవాబు ఇవ్వకటం నిర్మోహమడా. ఇట్లాగా ఎంతోమందిని సేవ్ చేస్తున్నాను. దేవునికి మహిమ. ఓకేనా? రైట్. ఇక్కడ ప్రార్థనకి, ఇక్కడ మనం చేసే ప్రార్థన, నీ గదిలో ఉండి నువ్వు చేసే ప్రార్థనకి ఎక్కడో ఉన్న వ్యక్తులు, భక్తులు సేవ అవుతారు. మీరు రోజు నా కోసం చేస్తారా ప్రార్థన? చాలేమన్న కాపాడు ప్రభా, కాపాడు. నిజంగా దేవుని కృప, నాకు ఎదురైనటువంటి ప్రతికూలతలు, శోధనల నడుమ నేను ఇంకా తిరిగి చలాయించగలుగుతున్నాను అంటే ఏ పూట కాపూట ఎప్పటికప్పుడు మీరు నా పక్షంగా చేతులు ఎత్తుట ద్వారానే జరుగుతుంది. లేకపోతే కష్టం, లేకపోతే మనుగడ సాధ్యం కాదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు నీకైనా నాకైనా, మీకోసమేమో నేను చేతులు ఎత్తాలి, నా కోసమేమో మీరు చేతులు ఎత్తాలి. ఏమండి? నీకోసమే మేము ఎంతమందిని చేస్తున్నాం, మా కోసం నువ్వు ఒక్కడవేగా అనే డౌట్ మీకు వచ్చింది. మీరందరి ప్రార్థన ఎంత బలమో నా ఒక్కడి ప్రార్థన అంత బలం. మీ అందరి పాపం ఎంతో నా ఒక్కడి పాపం అంతా. నేను చెప్పే జోక్ కాదు, వాక్యం. సమాజం అంతటికి కలిపి ఒక కోడె దూడ, యాజకుడు ఒక్కడి కోసం అర్పించడానికి ఒక కోడె దూడ. ఇప్పుడు చెప్పండి, సమాజం ఈజ్ ఈక్వల్ టు ఒక కోడె దూడ, సమాజం అంతటికి అర్పించాల్సింది. యాజకుడు ఈజ్ ఈక్వల్ టు ఒక కోడె దూడ. ఇప్పుడు మీ అందరూ ఎంత వెయిటో, ఒక దేవుని సేవకుడుగా నా ఒక్కడిది అంత వెయిట్ ప్రార్థన. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. నా ఒక్కడి ప్రార్థన అంత వెయిట్ ఉంటుంది. మీ అందరి కోసం నా చేతులు రోజు లేవాల్సిందే, అడగాలి. అలాగే మీ అందరి చేతులు నా పక్షంగా ప్రతిరోజు అడగాలి. ప్రభువుకి స్తోత్రం చేద్దాం ఒకసారి మళ్ళీ సంతోషంగా. ఎందుకో చెప్తా. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడంటావా అనే దానికి డౌట్ లేదు. ఇక వింటాడు. ఇక్కడ చేసినా ఎక్కడో జవాబిస్తాడు, మన దగ్గర కూడా జవాబిస్తాడు, అది స్పష్టమే. అయితే రోజు మన నుండి ఈ ప్రార్థన రాకుండా అడ్డగించడానికి సాతాను మన ప్రాణమును, శరీరమును, ఆత్మను అభ్యంతరపరచడానికి చూస్తాడు. ఇది కీలకమైన విషయం. ఇది అందించాలనే ఈరోజు ప్రేరేపించబడ్డాను. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎన్ని ప్రతికూలతలైనా నువ్వు దేవునికి చెప్పాల్సిన ఆ 4 ముక్కలు మాత్రం నువ్వు చెప్పాల్సిందే ప్రతిరోజు.
కానీ అవి చెప్పకుండా దేవునికి నిన్ను అడ్డగించడానికి వాడు త్రివిధ దాడి చేస్తాడు. 3 రకములైన దాడి చేస్తాడు. ఒకటి, వాడు నీ శరీరాన్ని అభ్యంతరపరుస్తాడు, లేదా నీ ప్రాణమును ఇబ్బంది పెడతాడు. అంటే ఎలాగో చెబుతా. లేదా నీ ఆత్మను వాడు అభ్యంతరపరుస్తాడు. మొట్టమొదటిది శరీరం అన్నాను. శరీర బలహీనతలకు నిన్ను గురి చేసే అవకాశం ఉంది శత్రువు. ఎందుకు? రోజు నువ్వు చేసేటువంటి విజ్ఞాపనల వలన దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటున్నాడు, సైతాను కార్యాలు ఆటంకపరచబడుతున్నాయి, వాడి పనులు డిస్టర్బ్ అవుతున్నాయి. ఆ సంగతి నీకు తెలియదు. అది దేవుడికి తెలుసు, సైతానుకు తెలుసు నువ్వెంత డేంజరో. నీ నుండి వచ్చే ప్రార్థన ఎంత ప్రమాదమో సైతానుకు తెలుసు. అది ఎంత శక్తివంతమో, దాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనం ఉందో దేవుడికి కూడా తెలుసు. అందుకే మానక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అని అనేక వచనాలు బైబిల్లో రాయించాడు. మానక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడా లేదా? ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. భూమి మీద ఉన్నంత వరకు మనం శ్వాస తీసుకుంటా ఉంటాం కదా, శ్వాస ఆగిపోయిందంటే ఇక మనం పోయినట్టే. ప్రార్థన కూడా శ్వాసతో ఈక్వల్. ప్రార్థన ఆగిపోయిన నాడు నువ్వు అవుట్, నీ ద్వారా సేవ్ అవుతున్న అనేక జీవితాలు అవుట్. నీలో ప్రార్థనా జీవం కోల్పోయిన నాడు, నువ్వు ప్రార్థించటం ఆపిన నాడు నువ్వు అవుట్. నీ ద్వారా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో సేవ్ అవుతున్న వ్యక్తులు కూడా అవుట్. గుర్తుపెట్టుకొని ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆ పట్టును విచ్ఛిన్నం చేయడానికి వాడు కుట్రలు చేస్తాడు. అందులో మొట్టమొదటి కుట్ర శారీరక బలహీనతలు. శారీరక బలహీనతలు అంటే ఏంటో తెలుసా? అప్పుడు దాకా నీకు హెల్తీగానే ఉంటుంది, ప్రార్థనలో కూర్చుందాం, దేవునితో గడుపుదామని నువ్వు ఎప్పుడైతే తలపోస్తావో నీ శరీరం నీ కోఆపరేట్ చేయదు. అది బలహీనతలకు గురవుతూ ఉంటుంది. అది తల నుంచి కాలి వరకు ఏ విధంగానైనా సరే నీకు ఆ శోధన ఎదురుగావచ్చు. ఎందుకంటే నువ్వు ప్రార్థించి దేవునికి చెప్పాల్సిన ఆ 4 మాటలు చెప్పి నువ్వు పక్కకు వస్తావు, అవేమో బాంబుల్లా పనిచేస్తాయి. అందుకని ఆ 4 మాటలు నీ నోట రాకుండా చేయడానికి నిన్ను బలహీనతల చేత మొత్తటానికి ట్రై చేస్తాడు శత్రువు. దాన్ని గుర్తుపట్టాలి. ఒకవేళ సడన్గా నువ్వు బెడ్ మీద పడిపోయే పరిస్థితి వచ్చిందనుకో, ఆ బెడ్ మీద ఉండైనా సరే నువ్వు అప్పచెప్పాల్సిన మాటలు 4 దేవునికి అప్పచెప్పాలి. సోదరి, అర్థమైందా? ఒకవేళ బెడ్ మీద పడే అంత సీన్ లేదు, మామూలుగానే ఉన్నావు అనుకో, కాకపోతే కొంచెం బలహీనతగా ఉంది, మొండిగా పోయి కూర్చో, మూలుగుతానో ముక్కుతానో సరే ఆ 4 ముక్కలు దేవుని చేతికి అందించు. ఈరోజు బాగలేనట్టు ఉందిగా, ఈరోజు ప్రార్థన చెప్పితే కాసేపు పండుకోవచ్చు అంటే, అమ్మ ఆయనకు అప్పచెప్పాల్సిన 4 ముక్కలు అప్పచెప్పకపోతే ఆయన పని ఆగిద్ది. కాబట్టి ఆయనకు అప్పచెప్పాల్సిందే, నేను ఏ స్థితిలో ఉన్నా అనే తీర్మానం చేసుకో. ఎందుకంటే అది చాలా అవసరం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. నిజంగా అర్థమవుతుందా? థ్యాంక్ యూ, వందనాలు. మానసికంగా అలా సిద్ధపడిపోయి ఉండు. ఏ స్థితిలో ఉన్నా సరే నేను అనుదినము మానక చేసే విజ్ఞాపనలన్నీ కూడా అలాగనే చేయాల్సిందే. ప్రతిరోజు నీ పర్సనల్ విషయాలు ఏవైనా కొన్ని ఉంటే నువ్వు కొన్నిసార్లు అడిగినప్పుడు దేవుడు నిశ్చయత ఇస్తాడు. నీకు చెప్పావు కదా చేస్తా, నీకు వదిలేసేదాన్ని, వదిలేసే. ఆ నిశ్చయత నీకు వస్తే, కొన్ని అంతే చేశాను నేను. కొన్ని విషయాల కోసం అలా అడిగాను, దేవుడు నిశ్చయత ఇచ్చాడు, వదిలేశాను. తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు, అవి స్వతంత్రించుకున్నాను ఇప్పుడు. కానీ కొన్ని మానక చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నా కోసం ఒకరోజు అడిగి నువ్వు వదిలేస్తావా? వదిలేస్తే నాకు అయింది, ఇక ఏమైందో కూడా నేను చెప్పలేను. ఇది రోజు నేను ఉన్నంత వరకు, నువ్వు ఉన్నంత వరకు అడగాల్సిందే. నీ దాసుడు ప్రభువా అని చేతులు ఎత్తాల్సిందే. సాతాను చేసే త్రివిధ దాడి, 3 విధములైన దాడుల్లో నుంచి అది నన్ను కాపాడింది నీ ప్రార్థన. మీకోసం నేను చేసేటువంటి ప్రార్థన ఆ 3 విధములైన దాడి నుంచి నిన్ను కాపాడి మళ్ళా నువ్వు దేవుని సన్నిధిలో కనబడేటట్టు చేసింది. అందుకే మీ నిమిత్తం నేను, నా నిమిత్తం మీరు తప్పనిసరిగా ప్రార్థించాలి. అందుకే చెబుతుంది, నంబర్ 1, శరీర బలహీనతలను ఒకవేళ నీకు వాడు రానిస్తే, నీ మీదకి రప్పిస్తే, వాటిని బట్టి నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి లేదు. తప్పనిసరిగా నువ్వు మంచంలో పడైనా సరే దేవునికి నువ్వు చేయాల్సిన విజ్ఞాపనలు చేయాల్సిందే.
అది నా నిమిత్తం కావచ్చు, దేశం కోసం కావచ్చు, సంఘం కోసం కావచ్చు, వ్యక్తుల కోసం కావచ్చు, నశించిపోతున్న ఆత్మల కోసం కావచ్చు. నీకు దేవుడిచ్చిన భారం సేవకుల కోసం కావచ్చు, సువార్త కోసం కావచ్చు, పరిచర్య విస్తరణ కోసం కావచ్చు, సంఘాల స్థాపన కోసం కావచ్చు, అన్యజనుల రక్షణ కోసం కావచ్చు, అన్యజనుల ప్రాంతముల్లో పరిశుద్ధ సంఘముల ఏర్పాటు విషయమే కావచ్చు. తప్పనిసరిగా నీ ప్రార్థనలో ఇది భాగమై ఉండాలి. అది నీ ఒక సేవగా తీసుకో. నేను ప్రాణంతో ఉన్నా, మూలుగులతో మాట రాకపోతే మూలుగులతోనైనా సరే నేను నా రిపోర్ట్ దేవుని ముందు పెడతానే ఉంటా. రోజు నేను మానను అని నిర్ణయం తీసుకో. ఒకటి, శారీరక దాడి జరిగిద్ది, చేయబుద్ధి కాకపోవటం, శరీరం అసౌకర్యంగా అయిపోవటం, అర్థమైందా? ఇవి జరుగుతాయి. అది గుర్తుపట్టి నువ్వు ప్రార్థించడం మానొద్దు. నంబర్ 1. నంబర్ 2, మెంటల్ టార్చర్. ప్రార్థన చేయడానికి ఇలాంటి తీర్మానం తీసుకున్న వ్యక్తిని మానసికంగా డిస్టర్బ్ చేయడానికి కూడా వాడు ట్రై చేస్తాడు. అదే ప్రాణమును బాధించుట. ఇది 2వ దాడి. దీనిలోకి వాడు తీసుకొచ్చేది ఏంటంటే, 2వ దానిలో వాడు తీసుకొచ్చేది ఏంటంటే, ఇన్ని ప్రార్థనలు చేశావు, నీ పరిస్థితులు ఏమైనా మారినాయా అంటాడు. నీ కుటుంబం ఏమన్నా బాగుపడిందా, నీ పిల్లలు ఏమన్నా బాగుపడ్డారా, లేకపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితులు ఏమన్నా మార్పులు వచ్చినాయా అని వాడు నిన్ను మానసికంగా కృంగదీయటానికి వాడు 2వ పాయింట్ను వాడతాడు. జరిగిద్ది ఖచ్చితంగా. ఒక నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కృంగుబాటు. ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఏం ప్రార్థన కూడా జవాబు లేదు, ఏం చేద్దామని నిరాశ వచ్చి కొన్నిసార్లు ప్రార్థనను ఆపిన రోజులు ఉన్నాయా? ఉంటే చెప్పు. నేనే ఎదుర్కొన్న శోధన. కొంతమంది చేతులు ఎత్తట్లా అంటే వీళ్ళకి రాలేదేమో అది. మరి చేతులు ఎత్తరే ఇందాక చెప్తే, నాకు అలాంటి నిరాశ లేవన్నట్టు పిల్లపిచ్చారే. వచ్చిందా? కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా పండుకున్న దినాలు ఉన్నాయా లేవో? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మరి ఏది షో చేస్తారేంది? మరి ఇందాక చెప్పి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెబుతా విను. అది దాడి. నిరాశ ఊబిలోకి దించినప్పుడు వచ్చింది ఈ లక్షణం. అప్పుడు కూడా నీకు ఒక తీర్మానం ఉండాలి. కొంతమంది అయితే మరీ దారుణం, సంచి పక్కనే పెట్టుకుంటాడు, నిరాశ సంచి. అందులో నిరాశ ఊబి ఉంటుంది అనమాట. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు హ్యాపీ మంది దూకుతూ ఉంటారు ఆ సంచిలోకి. అందులో నిరాశ బాయి ఉంటుంది, ఎగురు దూకుతూ ఉంటారు. ఈ బాయి ఎక్కడో కాదు, ఎప్పుడు ఎనికిడితో పెట్టుకుంటారు సంచిలో పెట్టుకొని. ఏమైనా అర్థమైందని చెప్పింది మీకు? అంటే రెడీగా ఉంటారు అనమాట అందులో దూకటానికి. కొంచెం ఎదురు దెబ్బ తగిలితే చాలు ఏందో అంతా ఇట్ట అయిపోతుంది. ఊరకనే నీరు గారిపోతుంది. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు అని నేను అంటున్నాను. కానీ నా బతుకు కూడా అదే. స్తోత్రం. కొద్దిగా ప్రతికూలత తగిలిందంటే అనుకుంటా తిరుగుతా. కొన్నిసార్లు విశ్వాసులే బెస్ట్ అనిపిస్తారు. వాళ్ళే ధైర్యం కూడా ఏం కాదన్న. మరీ దారుణం. నేనే కదా, నాతో పాటు కొంతమంది ఉన్నారు, సంచి రెడీగా పెట్టుకుని ఉంటారు. కొంచెం అట్లా ప్రతికూలత రాగానే ఓపెన్ చేయటం, ఎగురు దూకటం దానిలో. అలాంటి వాళ్ళు మీలో ఉన్నారు. నిరాశ అనేది అందరినీ తగిలిద్ది. నిరాశ, కృంగుబాటు, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ అనేవి అందరికీ వస్తాయి. ఇందులో ఎవరో వ్యత్యాసమేం లేదు. అందరం ఆదాము సంతాతే, అందరికీ ఆ లక్షణాలు ఉంటాయి. అయితే నేనేం చెబుతున్నానంటే, ప్రార్థన విషయంలో దాన్ని కూడా తావియొద్దు. అప్పుడు కూడా నిరాశ ఊబిలో దిగావు, సంచిలో దిగావు అనుకో, ఒక మాట అనుకొని బయటికి రా. సంచి మళ్ళీ వస్తా, నాకు ఆ 4 ముక్కలు ఆయనకి అప్పచెప్పి వచ్చి దూకుతాను. చెప్పు. ఒకసారి బయటికి వెళ్ళి ఆ 4 ముక్కలు, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్నాను, దీక్ష భూమి చేస్తా ఉన్నాను, అది ఆపకూడదు, కాబట్టి కాసేపు ఈ నిరాశను పక్కన పెడతాను, కొద్దిగా ఆగు, వద్దుగా నాగు అని నిరాశని కాసేపు పక్కన పెట్టి సంచిలోంచి బయటకు వచ్చి నిరాశ చూపించి దాచిపెట్టుకున్నాను సంచిలో. కొంచెం తేడా వచ్చినా ఓపెన్ చేయడం దూకటమే కదా. అలాంటిది అన్ని ఉంటే కలిగి ఉంటే బయటికి రా. బయటకు వచ్చి దేవుడికి అప్పచెప్పు. అంత కాకపోతే అప్పచెప్పి మళ్ళీ పోయి దూకు. దేవునికి స్తోత్రం. కానీ దేవునికి ఇవ్వటం, దేవునికి అప్పచెప్పటం మాత్రం నువ్వు మానొద్దు.
దేవుని అడగవలసిన సంగతులు మాత్రం పొర్రపాటును కూడా నువ్వు ఆపొద్దు. అది నీకే కాదు, నీ ద్వారా సేవ్ చేయబడుతున్న అనేకులకు నష్టం. అందుకని నువ్వు అది ఆపొద్దు. బాగలేదా, బెడ్ మీద ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, అక్కడుండి కూడా మూలుగు. ఆ సంగతులు దేవునికి అప్పచెప్పు. మాట రాకపోతే మూలుగులతోనైనా సరే అప్పచెప్పు. ఆ పనిని మాత్రం ఆపొద్దు. నిరాశ నిస్పృహల్లో కూలిపోయావా, కాసేపు బయటికి రా. చెప్పు, నిరాశగా చెప్పు, కాసేపు ఆగవే, నిరాశ కాసేపు ఆగు, బయటికి వేస్తాను. ఎక్కడికి? ఇంకా లేదు, ఎక్కడ మనకు ఛాన్స్ లేదు. నోరు ముయ్యి, నేను దేవుడికి అప్పచెప్పాలా. సరిగా ఆయన ఇగిపోతే చేసేదే ఉందిలే, కానీ ఆయన ఇచ్చినా ఇగిపోయినా ఆయన ఏది ఆయనకు అప్పచెప్పోతాను అని రా, బయటికి రా. బయటికి వచ్చి ఆ 4 ముక్కలు అప్పచెప్పావంటే మళ్ళీ నువ్వు అందులోకి పడకుండా నిన్ను నిలబెట్టి ఉంచే అవకాశం ఉంది. ఇది నేను మీకు చెప్పటం కాదు, ఆల్రెడీ నేను తెలిసి అనుభవించి పాట కూడా రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో. ఓకేనా? నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కన్నీళ్లలోనే ఉంటాను, కలల ముగిసిపోతాను. కన్నీళ్లలోనే ఉంటాను. మంచి నిరాశలో పాడుకున్న ఈ పాట. దేవునికి స్తోత్రం. మంచి నిరాశలు మీకేనేది, నాకు లేవా? కొంతమంది ఓ ఏందోలే అన్నయ్య అంటారు. నా ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఏందోలే అనేది. నేనైతే ఇక కొంచెం ఇబ్బంది అయినా సరే ఏందోలే అనుకుంటూ తిరుగుతూ ఉంటాను. నిరాశ నీకు ఉంది, నాకు ఉంది. అయితే దేవుని కృప ఏంటంటే, నిరాశ ఎవరిని ఎంత ప్రభావితం చేసిందో నాకు తెలియదు. అది నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రభువు పట్ల నాకున్నటువంటి ఆశ, ఆయన యందలి ఈ దీనుడు కలిగి ఉన్న విశ్వాసం, అందులో నుంచి నిన్ను పదే పదే బయటికి రావడానికి కారణమవుతుంది. కొన్ని పరిస్థితులు మారనప్పుడు, కొన్ని ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్ని పరిస్థితులు మనల్ని కృంగతీస్తున్నప్పుడు నిరాశ భయంకరంగా ఆవరించింది. అయినా సరే నా పరిస్థితులకు నువ్వు మార్పు తేకపోయినా, నా పరిస్థితులకు నువ్వు జవాబు ఇవ్వకపోయినా, నేను నీకు చెప్పాల్సిన సంగతులు మాత్రం ఆత్మల కోసం, నీ పరిచర్య కోసం, సాతాను కార్యాల నాశనం కోసం నేను అడిగే మాత్రం మాననయ్యా. ఎందుకంటే ఇది పరిచర్యకి అవసరం. సేవకుల కోసం నేను మొర్ర పెట్టక మానను, ఆత్మల కోసం గోజాడక మానను. నా రిపోర్ట్స్ పంపిస్తానే ఉంటా. ఇక నా పరిస్థితులు మార్చకపోని ఇష్టం. ఆయన గమనిస్తాడు. తన పరిస్థితులను పట్టించుకోకుండా నాకు విజ్ఞాపన చేయాల్సిన సంగతులన్నీ రోజు నా బిడ్డ విజ్ఞాపన చేస్తానే ఉందనేది అని గుర్తిస్తాడు. అంతేకాదు, నీకు రావాల్సిన విషయాలన్నీ కూడా సమయం ప్రకారం మొత్తం సిద్ధపరిచే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం ప్రకారం సిద్ధపరిచే ఉంటాడు. ఏం కలత చెందాల్సిన అవసరం లేదు. అవన్నీ నీకు అందుతాయి. 2, ఇంకొక మాట. 3, నేను చెప్పాను ఫస్ట్, నీ దేహాన్ని బాధ పెడతాడు వాడని, నీ మనసును కృంగదీస్తాడు అని చెప్పాను. అందులో మనం రెడీగా ఉంటాం కదా దిగజాటానికి. వదులుతాడు బాణాలు. ఏం లేదు, కాసేపు కొన్ని కుటుంబంలో మారని పరిస్థితులు చూపిస్తే చాలు, ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది మనకి. దిగిపోయినా సరే దేవుని సంగతులు దేవునికి చెప్పడానికి దయచేసి బయటకు వచ్చి అవి అప్పచెప్పి అంతగాతి మళ్ళీ పోయి కూర్చో, ఇబ్బంది ఏం లేదు. ఎందులో పెద్దగా అది అక్కడ సాతాను సిగ్గుపడతాడు, దేవుడు నవ్వుకుంటాడు. సబ్బాష్ బేటా సబ్బాష్ అంటాడు ఆయన. దోతలు దోస్తారు నిన్ను. ఈరోజు మనోడు కుంగిపోయినట్టున్నాడు ప్రభా, ఈరోజు ప్రార్థన చేయనట్టున్నాడే అంటే, ఆహా ఆగడు. లేదు ప్రభా, మనిషి నేను ఇంతవరకు కదలలేదు, అసలు పండుకొనే ఉన్నాడు, లేవలేదు, మనిషి బాగా లోపల నలిగిపోతా ఉన్నాడు. లేదు వస్తాడు చూడు. లేదు తండ్రి వచ్చేటట్టు ఏం కనపట్లేదు, మనిషి అందరూ లోపల చాలా నలిగిపోతున్నాడు. ఎంత నలిగినా వాడు మొండోడు. చూడు చూపిస్తాను, ఆగి వస్తాడు. ఆగి అప్పచెప్పాల్సింది అప్పచెప్పకుండా మాత్రం వాడు
అంటే అప్పుడు నువ్వు పైన దుప్పటి తిత్తావు చూడు. సైతాన్గాడు వాడి దూతలతో చెప్పుకుంటాడు, ఇవన్నీ జరుగుతాయి అంతే. వాడి దూతలతో వాడు చెప్పుకుంటాడు, ఇవాళ వేసాను వీడికి మానసికంగా మెంటల్ టార్చర్ బాగానే చేశాను, బాణాలు వదిలేను, వీడికి బాగా నిరాశ కూరుకుపోయాడు, ఇది లేవడియాలంటాడు. నువ్వు ప్రార్థించే సమయం పోయినా సరే నువ్వు లేవనప్పుడు వాడు ఆనందపడతాడు, ఇవాళ లేవడీడు, ఈరోజు వీడి విజ్ఞాపనలు ఉండవు, నా పనులు జరుగుతాయి అని వాడు ఆనందపడుతుంటాడు. దేవుడు నవ్వుకుంటాడు, వాడు మొండోడురా నాయన చూడ్డుగా నాగని. ఇక నువ్వు చిన్నగా దేవుడు వాక్యంలో చెప్పాడుగా, ఎంత నిరాశ ఉన్నా ముందు ఆ 4 మాటలు అప్పచెప్పి వచ్చి మళ్ళీ ముసుకేసుకోమని అప్పచెప్పి వద్దామని నువ్వు లేచినప్పుడు దేవుడు నవ్వుతాడు, సైతాన్ని సిగ్గుపడతాడు. పక్కకి వెళ్ళిపోతాడు. వీడిని ఎంత నిరాశపరిచినా వీడు మారడురా, వీడికి టైం వేస్ట్ రా, వీడి మారడు, వీడు అబ్బో వీడు మొండోడు నాయన, ఏమి మొండిది, అయిపోయింది, వికెట్ పడింది అనుకున్నా, వేసింది ముసుకనుకున్నా, తీసిందిగా పోయిందిగా. అబ్బే ఈ మనిషిని మనం కష్టం ప్రయత్నించి వాడే విసుగు చెందాలి, కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మూడవది లాస్ట్ మాట, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన దేవుడు వినడు అని నిన్ను కృంగదీస్తాడు వాడు. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన వినడు అని కృంగదీస్తాడు. ఇది 3వ అస్త్రం. నీ వలన నోరు జారటమో, చెయ్యి జారటమో, ఆలోచనలో తేడా పట్టమో, కాలు జారటమో, ఎక్కడో చోట నీ వల్ల ఒక పొరపాటు జరిగేటట్టు నిన్ను ప్రేరేపించి శోధించి దాన్ని అడ్డం పెట్టుకుంటాడు వాడు. ఇంత వంకరగా ఉంది నీ బతుకు, నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావే కానీ నోరు కుదురుతుందా నీకు? నీ ఆలోచనలు క్రమంగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉందా? నీలో ఫలానాది లేదా అని నీ పొరపాట్ల చిట్టా వాడు ఓపెన్ చేసి అవి నీకు పదే గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాడు. నువ్వేమనుకుంటావు? నాకే గుర్తొస్తాయి అనుకుంటావు. అట్లయితే చాలా గుర్తు రావాలి, కానీ కాదు. మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి తెచ్చి నీకు చెబుతున్నట్టుగానే నీ మనసులో నీవు శోధించబడుతూ ఉంటావు. ఇది ఎంతమందికి ఉంది? అపరాధ భావాన్ని నీలో రెచ్చగొట్టి ఆత్మన్యూనత భావంలోకి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రార్థించకుండా, ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు అనిపించే విధంగా నిన్ను శోధించి కూర్చోబెట్టడానికి సాతాను కుట్ర చేస్తాడు. ఇది 3వది. మరి దాని సంగతి ఏంది? ఇది ఖచ్చితంగా ఎదురైద్ది. ఎక్కడ దాకేందుకు? నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు నీ అపరాధాలు నీకు గుర్తు వస్తాయా రావా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. రైట్. ఎందుకని అప్పుడే గుర్తొస్తాయి? నీ మనసుని కకావికలం చేయటానికి. చివరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి చెప్తా, అది కూడా విను. సరే, ఆ స్థితిలో ఉండి కూడా కొంతమంది నేను చెప్పానని ప్రార్థన చేయొచ్చు. పోయి చాలేమన్నా చెప్పాడుగా మనం అంతసేపు, ఆదివారం రోజు 2వ కోటంలో ఆ రోజే తీర్మానం చేసుకున్నా ఏ పరిస్థితిలో ఉన్న పోయి ప్రార్థన చేయాలని అని. నా మాట కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో నిశ్చయత లేకుండా చేస్తాడు వాడు. పెద్ద భక్తుడిలాగా అడుగుతున్నావు, కానీ నీ బతుకంతా దేవుడికి తెలుసు. నీలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఏదో అడుగుతున్నానులే కానీ దేవుడు దీన్ని తీసుకొని జవాబు ఇస్తాడన్న నిశ్చయత నాకు లేదని నీ హృదయంలో నీవు అనుకుంటానే ఉంటావు. అపరాధాలు ఏమి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నిశ్చయిత. చెప్పరేమండి, అవును, కరెక్టే, నిజమే. ఏదైనా తేడా పడ్డప్పుడు నువ్వు మోకాళ్ళై ఆ నిశ్చయిత వచ్చిద్దా? నేను ప్రార్థించాను, దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆ నిశ్చయిత వచ్చిద్దా? ఏదో అడుగుతున్నాను. ఆ ప్రార్థనలో దోషం లేనప్పుడు చేసే ప్రార్థన భారంతో ఉంటుంది, దోషం ఉన్నప్పుడు లేదు. ఎటుగుడి వినడగా తేడాగా మనం ప్రభా దేవస్థానం జ్ఞాపకం చేసుకున్నాయన, వాళ్ళకి సాయం చేయి ప్రభా, చేయమని తెలుసు, నా ప్రార్థన వినమని తెలుసు, చేసేది ఏముందిలే నాయన. ప్రభా మరి ఆత్మ నశించిపోతున్న ఆత్మను రక్షించు ప్రభా, పాపంలో బతుకుతున్నారు, మరి నేను చేసింది ఏందో ప్రభా.
నమ్మనోళ్ళు అదే చేస్తున్నా, నేను నమ్ముకొని నేను అంతే తయారయ్యాను ప్రభా, దరిద్రుడు దాన్ని. ఏందో నాయన యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి టైప్ మైండ్ వచ్చిద్దా? రాదా? మాకు రాపోయినా నువ్వు రప్పిస్తావు కదరా, అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు పాయింట్ చెబుతా, గుర్తుపెట్టుకో. నీవు అనర్హుడివి, అయోగ్యురాలివి అని నీకు అనిపించుచుండగానే, కొంతమందికి ఏంది అపరాధాల ఫీలింగ్ ఉండదు, కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆయన నేను ప్రార్థన చేస్తున్నాగా, నాకు అంత విశ్వాసం ఉందా? ఇదొక టైప్ మైండ్. నాకు అంత విశ్వాసం ఉందా? అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా? స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా? ఏందోలే ప్రభువా. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అని నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడట. అట్లనే ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ ఇవన్నీ నువ్వు వింటావా, జవాబు ఇస్తావా? ఏందో ప్రార్థన చేతన జవాబు వచ్చిద్దా? ఏందో ఆ శాలే మనం చెప్పడం, ఏం చేయటం అట్లా. నేను చెబుతున్నా, నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం. మూలవాక్యం ఏం చదివారు అసలు మీరు ఇంతకీ? ఇది చెప్పడానికే నేను ఈ ముగింపులో మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏం చదివారు ఎవరికైనా గుర్తుందా? పేతురు చెరసాలలో ఉండెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎంత విశ్వాస వీరులు, ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దూతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని 16 మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దూత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు, జస్ట్ స్వరమిని తలుపు తీలా, స్వరమిని పేతురు స్వరం గుర్తుపట్టింది, తలుపు తీలా. పిల్లలు కదా ఆనందం, ముందు తలుపు తీయాలని తెలియలా. మమ్మీ మనం ప్రార్థించామా, పేతురు అంకుల్ వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నోర్మే పిచ్చిదానా అన్నారు. ఉంది, నీవు వెర్రిదానివనిరి అనుంది. ఇప్పుడు వాళ్ళది ఏ విశ్వాసం అని చూద్దాం. నిద్ర మానుకొని ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది. ఏం నిశ్చయితో తెలుసా? మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు, ఏం లేదు. పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు, మనం అడుగుతున్నాం కానీ ఆయన వస్తాడా. అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? చెప్పాలి పక్క. కానీ మీరు గమనించండి, ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకుని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా? అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా, వింటాడా, ఏమన్నా చూస్తాడా అనుకుంటానే దండం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా. ఏం వింటాడో అని కూర్చోవాకు, ఏం వింటాడో అనుకుంటానే ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని. అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది. నా ప్రార్థన వినడు, ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు, అందుకు తగిన దాన్ని తగిన వాడిని నేను కాదు అని నీకు అనిపించుచుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు. దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు. దానికి నా మాటలు కాదు, లేఖనమే చూపించా. పేతురు వచ్చాడా లేదా? కన్ఫర్మ్ వచ్చాడు. పేతురు వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు? వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయింది ఏంటి? రాడు అని. వచ్చాడా లేదా? అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు. రాసుకో.
విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో. మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ము బిడ్డ. ఇక రెండవది, మీకు నమ్మకం కోసం లేచి నిలబడ్డాను, ముగిస్తున్నానని మళ్ళీ మీరు మనశ్శాంతి పాడు చేసుకుంటారు అందుకని. రెండవది, అపరాధములను గుర్తు చేసి కృంగదీస్తాడు కదా వాడు. దానికి కూడా బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. తొట్టుపడ్డాడు, నువ్వు కూడా తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు, నువ్వు తొట్టుపడ్డావు, ఏదో డిస్టర్బ్ అయ్యావు, కావాలని వ్యూహాత్మకంగా పక్కాగా నువ్వు అది ఎదుర్కోలా, ఊహించలా, అన్ఎక్స్పెక్టెడ్, సడన్గా డిస్టర్బ్ అయ్యావు, శోధించబడ్డావు, ఊహించని రీతిలో ఇరుక్కున్నావు. అక్కడ నీ వల్ల నోటి మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఎక్కడో ఏదో పొరపాటు సంభవించింది. దాన్ని తీసుకుంటాడు వాడు. తీసుకొని ప్రార్థనలో నీకు నిశ్చయత లేకుండా చేస్తాడు. సో ఏది ఏమైనా, ఏది చూపించైనా మనల్ని చెడగొట్టడమే వాడి పని. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నీకు బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలు చూపిస్తా. దావీదు క్రమముగా ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు. దావీదు తొట్టుపడ్డప్పుడు కూడా దావీదు ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకం చదివారా? స్టాల్లో ఉంటుంది, ఓడిపోయిన వారి దేవుడు అని. అది తర్వాత ప్రియమైన అమ్మకు అనేది ఒకటి. 2 సేవకుల కొరకు. ప్రియమైన అమ్మకు అనే పుస్తకం నేను రాసింది కాదు, చాలామందికి తెలియదు. అది ఒక చిన్నపిల్ల రాసింది. అది ఒక ఆడపిల్ల, ఒక చిన్నపిల్ల రాసిన పుస్తకం. అది నాకు నచ్చి ప్రింట్ చేయించా. చాలామంది నేను రాశాను అనుకున్నారు, ఒక ఆడపిల్ల రాసింది యథార్థంగా. ఆ 3 పుస్తకాలు కూడా ఆ పిల్లే రాసింది. 2 నేను వాక్యం అందించినప్పుడు విని ఆ టాపిక్స్ రాసింది. ఇలాగ నేను వాక్యం చెప్పినప్పుడు అది తీసుకొని ఆ బుక్స్ రాసింది. ఆ 3 పుస్తకాలు 20 ఏళ్ల కంటే తక్కువ ప్రాయం ఉన్న ఒక చిన్నపిల్ల రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా రచనలు కాదయి, ఒక ఆడపిల్ల రచనలై. ఇప్పుడన్నా తీసుకొని చదవండి, ఇప్పుడు రోషం కలిగింది మీకు. దేవునికి స్తోత్రం. ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకంలో ఆ మ్యాటర్ ఉంటుంది. వాస్తవంగా దావీదు తొట్టుపడతాడు, డిస్టర్బ్ అవుతాడు, పొరపాటు పడతాడు, శాపం పొందుతాడు నాతాను ద్వారా, దేవుని శాపం. ఆ శాపాన్ని అనుభవిస్తున్న వేళ దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. తన కుమారుడైన అబ్షాలోము దగ్గర అహీతోపేలు అనేవాడు ఉంటాడు. వాడు దావీదు మీద యుద్ధం చేసి దావీదును చంపేయమని దురాలోచనలు చెప్తా ఉంటాడు కొడుక్కి. నీ తండ్రి మీద తిరుగుబాటు చేయని, నీ తండ్రి నీ ప్రాణాలతో బ్రతకనియొద్దు, డేంజర్ ఆయన చంపేయని. ఈ ఆలోచన వాడు చెప్తున్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? ఈరోజు కొన్ని స్పెషల్ స్ట్రోకులు కనపడుతున్నాయి. దాని ఎఫెక్టే, వాడి ఎఫెక్టే. ఇది కూడా అదే. అయినా సరే ఇది మాత్రం తీసుకోండి సీరియస్గా. అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు. ఆ ప్రార్థనను దేవుడు విని వాడి ఆలోచన చెడగొడతాడు. వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు, డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావీదు చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఓకే, నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు. నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతావని గ్యారెంటీ ఏం లేదు. తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి, ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి, శోధనలు జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగాలి. అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెళకువగా ఉన్నా, ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చెల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత నీకు ఉండాలి. దీనికి బైబిల్లో రుజువులు చూపిస్తా. టపి అంటే రిఫరెన్స్ చూపించను, రిఫరెన్స్ మీరు చూసుకోవటమే. ఇప్పుడు దావీదు చెప్పాను, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు. సంసోను తేడా పడ్డాడు.
తేడాపడ్డాడు దెలీలా దగ్గర, అభిషేకం పోగొట్టుకున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపే దేవా, దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు. ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయమిచ్చాడు. 2, 3 సౌలు పరమ దరిద్రమైన పనులు చేశాడు. సౌలు యాజకుల్ని చంపాడు, ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు. అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు కాదు రావాల్సింది, దయ్యం రావాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా, అడగకూడని స్థలంలో అడిగినా సమూయేలే వచ్చేటట్టు చేశాడు. వచ్చింది సమూయేలే. కర్ణపిశాచి తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు? దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని వ్రాయబడి ఉంది. వచ్చినవాడు సమూయేలే. అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు. యెహోవా నేను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది? ఫిలిస్తీన్ల మీద నీకు జయము కలగదు. రేపు ఈ టైం కల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారన్నాడు. అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు. ఆ మాట అయినా సరే సమూయేలు ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా? అది దేవుని మంచితనం. ఏమైనా అర్థమైందని చెప్పింది? అంటే తొట్టుపడ్డ వారి ప్రార్థన కూడా, తొట్టుపడి దిష్టపై భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబిల్లో సాక్ష్యం ఉంది. కాబట్టి సాతాను నిన్ను శోధించనీయొద్దు. డిస్టర్బ్ అయ్యావా, తొట్టుపడ్డావా, అట్లయితే పట్టకాడ కూర్చోవద్దు. పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే. ఆయన నీ ప్రార్థన వింటాడు. ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు పట్టడానికి ట్రై చేయొద్దు. అర్థమైందా? ఈ మాటలను ఆధారం, నేను పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొని పోయి పడితే అది సోది పని. నీళ్ళున్నాయిలనే బురదలో దిగినట్టు ఉంటుంది. వద్దొద్దు. దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చింది, నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది, దయ్యానికి చిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. కృప ఉంది కదా అని పాపం చేయదుమా? అట్లా అన్నరాదు. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది డిస్టర్బ్ అయి ఉండొచ్చు, సాతాను చేత శోధింపబడి తొట్టుపడి ఉండొచ్చు. వాళ్ళని లేవనెత్తడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ నిలబడ్డాడు పట్టానికి కాదు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అట్టయితే లే, ఇంకా చాలు. 1:50 దాటింది, లే అంటే ఇంక 2 కాలేదని. తొందర లేవండి, అయిపోయింది. అవతల చూడు ఎంత చురుగ్గా ఉన్నారు, క్షణంలో లేచారు ఇంక పోండి. పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి. కాబట్టి సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు. నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన, మనస్సుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచిన, ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థనను ఆపేయడాన్ని చూసినా నువ్వు లొంగొద్దు. దీక్షాబద్ధురాలివై ప్రతిదినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఆమెన్. ఇప్పుడు చెప్పాడన్నా డిస్టర్బ్ అయితే మాట ద్వారానో చేతల ద్వారానో క్రియ ద్వారానో ఎక్కడన్నా తొట్టుపడితే ఇక దిగజారిపోతావా, లేకపోతే తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటావా? కొంతమంది అధిక నీతిమంతులు, ఒరే పడ్డావా అయిందేదో అయిపోయింది, ఇక రారా నాయన దేవుని దగ్గర కంటే తగనలే బ్రదర్, నేను ఎందుకు నేను అక్కడికి వచ్చి ఆయన అపవిత్రం చేయటం? ఓరి పరిశుద్ధుడా, అంత పరిశుద్ధి మరి ఎందుకు తిన్నావురా గడ్డి? తిన్నా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన రక్తంతో గడిగి శుద్ధీకరిస్తాడు, నిలబెడతాడు. వద్దులేరా ఇంకేం వచ్చేది లేరా అంటే పంది. అది ఏంటిది? అది ఇక అది పంది ఫిక్స్ అయిపోయింది. ఇంకా అది దానికి ఆ దరిద్రమే బాగుందన్నమాట. కానీ ఒరిజినల్ గొర్రె పిల్ల అనుకో. ఈ మాట అంది అందక మునిపే పరిగెత్తి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అయ్యో తండ్రి నన్ను కడుగు, ఈ దరిద్రం నా మీద వచ్చింది, ఈ మైల నన్ను అంటింది,
ఈ పాపము నా నుండి జరిగింది దేవా, నాకు ఇష్టం లేదు, నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు, నీ రక్తముతో కడుగుమని గొర్రెపిల్ల దేవుని పాదాల దగ్గరికి వచ్చి పడిద్ది. కాబట్టి సరి చేసుకొని, ఏదన్నా లోటుపాట్లు ఉన్న దిద్దుకొని, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించండి, పోరాడండి. ప్రార్థనను గురించి కొన్ని సంగతులు మళ్ళీ మనం స్పష్టంగా తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్దామా, కృతజ్ఞతలు చెప్దామా, మరి పట్టుదలగా ప్రార్థిద్దామా, సర్దుకుందామా? ఏమి ఇష్టం, నేను క్లియర్గా చెప్పా. రైట్, ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు. నీ దాసుని మరుగుపరుచుకొని ఈరోజు మరొక శ్రేష్టమైన సంగతిని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రం. మాకున్న సమస్యలన్నిటికీ ఏకైక మార్గం ప్రార్థన ఒక్కటేనని ప్రభువా, ప్రార్థించే మేము స్పష్టంగా ప్రార్థన చేసి ఏదైతే కావాలో అది నీ ఎదుట పెట్టేదానికి, అడిగేదానికి సహాయం చేయి ప్రభువా. మేము ఒక దగ్గర ప్రార్థన చేస్తే నీవు మా కళ్ళ ముందు అలాగే ఎక్కడెక్కడో కార్యాలు చేస్తానని ప్రభువా, రేపు తీర్పు దినంలో మా ప్రార్థన ఆలకించి ఏవేవి కార్యాలు నువ్వు చేసావో, ఎక్కడెక్కడ ప్రజలను దర్శించావో, కాపాడావో, రక్షించావో సమస్తం మా కనుల ఎదుట మా చెవులకు వినబడేటట్లుగా నీవే మాట్లాడతావని సెలవిచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. మేము చేస్తున్న ప్రార్థన ఆకాశమందు నువ్వు ఆలకిస్తున్నావు ప్రభువా. సాతాను కుయుక్తిపరుడు మేము ప్రార్థన చేయకుండా త్రివిధ దాడి మా మీద చేస్తామన్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రభువా మేము ప్రార్థించకుండా ఎన్ని రకాలుగా అడ్డగించాలని ఎన్ని రకాలుగా అడ్డగిస్తూ ఉన్నాడు. ఈరోజు మేము స్పష్టంగా విన్నాం ప్రభువా, మేము ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేసిన తర్వాతే ప్రభువా, మేము నీకు అప్పచెప్పవలసిన విషయాలు అప్పచెప్పిన తర్వాతే, నీకు అవసరమైన ప్రార్థన చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు వెళ్ళగలిగేటట్లుగా మాకు నీ కృప కలుగునుగాక. నిరాశ తొలగిపోవునుగాక, నిస్పృహలు తొలగిపోవునుగాక, అవిశ్వాసము తొలగిపోవునుగాక. ప్రభువా, ప్రార్థించే మేము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఓడిపోయిన వారిగా ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా ప్రభువా, నువ్వు మా ప్రార్థన వింటావని, మా ప్రార్థన ఆలకించి గొప్ప గొప్ప కార్యాలను చేస్తావని మరొకసారి మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది మొదలుకొని మాలో ఈ ప్రార్థన భారాన్ని మీరు పుట్టించినందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడ కూడా సాతాను మరలా ఈ ప్రార్థన అగ్నిని ఆర్పకుండా యేసు నామములో వారిని బంధిస్తున్నాము నాయన. మాలో కలిగిన తీర్మానాలు స్థిరపరచబడునుగాక. మాలో ఉన్న ప్రార్థన భారం అంతకంతకు అయినా ప్రజ్వలించునుగాక. జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన బలిపీఠాలను మీరు తిరిగి కట్టి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దాసుని వాడుకొని మా అందరితో మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అపవాది ఈ మాటలు దొంగిలించకుండా సహాయం చేయండి ప్రభు. నీరు కట్టి ఫలింప చేయండి. అంత మాత్రమే కాదు, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాడు పేతురుని చెరసాల నుండి విడిపించినట్లుగా, ప్రార్థన ఆలకించినట్లుగా బిడ్డలు ఎలాంటి చెరసాల్లో ఉన్నారో, అప్పుల బంధకాల్లో ఉన్నారో, రోగ బంధకాల్లో ఉన్నారో, నిరాశ నిస్పృహలలో అసమాధానంతో ఉన్నారు, యేసు నామమున ఆ బంధకాల నుంచి నీ బిడ్డలు విడుదల పొందుదురుగాక. పేతురు కోసం పరలోకం నుండి దూతను పంపినట్లుగా బిడ్డల కోసం మీరు కదిలి దిగివచ్చి కార్యాలు చేయుదురుగాక. కన్నీళ్లు తొలగిపోవాలి ప్రభువా, ఆవేదన తొలగిపోవాలి ప్రభువా. నూతన కార్యాలు బిడ్డలందరి జీవితాల్లో జరుగునుగాక. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు వేటి కోసం ప్రార్థన చేస్తున్నారో, మానక నీ పాదాలు పట్టుకొని విసుగక ప్రార్థిస్తూ ఉన్నారో, యేసు నామములో తగిన కాలమందు అవన్నీ వారికి దక్కునుగాక. ప్రభువా, మీరు చెప్పారు, మేము ప్రార్థిస్తూ ఉన్నాం, తగిన కాలమందు మేము ఊహించింది అడిగింది కొంచెమే, ఘోరంతా, కానీ నువ్వు ఆలస్యం చేసినా నువ్వు మాకు అనుగ్రహించేది కొండంత దీవెనను అనుగ్రహిస్తావని, కొండంత కార్యాన్ని నువ్వు చేస్తావని మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. నీ కార్యాల కొరకు కనిపెట్టుకునే కృపద ఇచ్చి ఇక్కడున్న బిడ్డల కొరకు లైవ్లో జూమ్లో ఉండి ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా, వారు వేటి కోసం ఆశపడుతున్నారు, యేసు నామమున ఆశలన్నీ నీలో తీర్చబడునుగాక. నీకే వందనాలు ప్రభువా. బిడ్డలు వెళ్తుండగా మార్గం అంతట్లో తోడే ఉండు. అంత మాత్రమే కాదు, వారి చేతనున్న నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ నూనె ఎక్కడైతే వినియోగిస్తారో, రాచి ప్రార్థన చేస్తారో అక్కడల్లా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగునుగాక. పంటలు వేసిన రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తగినంత వర్షపాతం కలిగించండి. అలాగే భారతదేశంలో జరుగుతున్న ప్రభువా చర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు తెలియజేసినట్లుగా ఆయన ఆ సోదరికి అన్యాయం జరిగింది. ఎవరైతే అలా చేశారో వాళ్ళు పట్టుబడాలి. న్యాయంగా వారు ప్రభువా చట్టరీత్యా వారు శిక్షించబడేదానికి సహాయం ఇచ్చి వారిలో కూడా పరివర్తన కలుగునుగాక. నీ చిత్తమైతే వారు కూడా మారు మనసు పొంది రక్షించబడేదానికి సహాయం ఇచ్చే ప్రభువా. ఇంకెప్పుడు మా దేశంలో, ప్రాంతాల్లో, కుటుంబాల్లో అలాంటి నీచ కార్యాలు జరగకుండా, అలాంటి నీచ కార్యాలకు ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. సమాజం స్వేచ్ఛగా అయినా వర్ధిల్లునుగాక. నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందును జరిగించి మా పట్ల అపరాధం
మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టు నుంచి కీడించి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.